నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 174వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. యాక్చువల్లీ ఈ వారం ఆదివారం నాడు టెలికాస్ట్ కావాల్సిన ఈ 174వ ఎపిసోడ్ మనం ఈ రోజు మీకు టెలికాస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే లోక్ మంథన్ అనే అద్భుతమైన కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక మంది జాతీయవాదులు భాగ్యనగరానికి చేరుకున్నారు. 3 రోజుల పాటు ఇక్కడ భాగ్యనగరంలోనే ఈ లోక్ మంథన్ ఈవెంట్ జరిగింది. సో ఈ నేపథ్యంలో మామిడి గిరిధర్ గారు దాంట్లో పూర్తిగా నిర్వాహకుల దాంట్లో ఉండడం వల్ల, ఆయన బిజీగా ఉండడం వల్ల నిజంగా చేయలేకపోయాం. అఫ్ కోర్స్ నేషనల్ స్టబ్లో కూడా లోక్ మంథన్కి సంబంధించిన వీడియోస్ చాలా వరకు మీరు చూసి ఉంటారు. అండ్ ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు 173వ ఎపిసోడ్లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ని మనం ర్యాండమ్గా పిక్ చేయడం జరిగింది. వాటిని చూద్దాం. సో చూసారు కదా 173వ ఎపిసోడ్లోని కమెంట్స్ అవి. 174వ ఎపిసోడ్లోకి వెళ్దాం. ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కనబడుతూ ఉన్నాయి అండ్ వాటిపై విశ్లేషించడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనల్ స్టబ్ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్దాం. కొంచెం లేట్గా దీన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాము. కాకపోతే ఆ ప్రేక్షకులు ఇప్పటికే చాలా మంది మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకు గ్లోబల్ రౌండప్ రాలేదు అని. మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, బహుశా ఈ పాయింట్స్ కూడా మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ చేసుకున్నామంటే వచ్చే వారంలో చాలా డెన్స్ అయిపోతుంది. కరెక్ట్. అందుకనే మధ్యలో అయినా కానీ కూడా కనీసం ఇంతవరకు ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం చర్చిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొంత లేట్ అయినా కానీ చేద్దామన్న. నిజానికి మనం ప్రతి వారము చాలా వరకు కట్ చేస్తూ ఉంటాం. ఇంకా చాలా అంశాలు ఇంకా వస్తూ ఉంటాయి అంతర్జాతీయ పరిణామాలు, అందులో కొన్ని కట్ చేయాల్సి వస్తుంది. గంటన్నర ఇంటర్వ్యూ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఒక వారం ఆపాము అని అంటే మాత్రం ఇంకా ఎక్కువ అవుతాయి, డబుల్ ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది. సరే, అయినా ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు, మనం చేయడానికి మనం రెడీగా లేము అని అనుకోవాలి నిజానికి చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ మనము ఫస్ట్ ఈ వారం మనం ఒక పాజిటివ్ అంశంతో మనం ఓపెన్ చేద్దాం సార్. యాక్చువల్లీ ఇది ఇంటర్నేషనల్ న్యూస్ కూడా. స్పేస్ ఎక్స్తో ఇస్రో జతకట్టిన పరిస్థితి. ఇస్రోకి సంబంధించినటువంటి GSAT-N2 శాటిలైట్ని స్పేస్ ఎక్స్ ద్వారా, వాళ్ళ లాంచింగ్ వెహికల్ ద్వారా లాంచ్ చేయడం జరగబోతోంది. దీనికి ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్తో ఇస్రో కలయిక ఒక గొప్ప పరిణామంగానే చూడాలి. ఎందుకంటే మొన్ననే మనం చూసాం, అసలు శాటిలైట్ లాంచ్ చేసి మళ్ళీ ఆ వెహికల్ మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడ ఉండే ఒక ఫీట్ని ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్పేస్ ఎక్స్ సాధించి చూపించింది. ప్రపంచమే నిర్వరపోయేలాగా ఒక గొప్ప ఫీట్ అది నిజానికి. సో స్పేస్ ఎక్స్తో ఇస్రో కలయిక దేనికి సంకేతం, ఎలా చూడాలి దీన్ని? అండ్ ఈ ఒక్క శాటిలైట్ వరకే పరిమితమా, లేకపోతే ఇది కూడా ఎందుకు స్పేస్ ఎక్స్ని ఉపయోగించుకోవాల్సి వస్తుంది, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఎందుకని ఇస్రో లాంచ్ చేస్తుంది? అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అంటే GSAT-N2 అన్న శాటిలైట్ చాలా బరువైనది, హెవీ వెయిట్ 4700 కిలోగ్రామ్స్ ఉన్నటువంటి పెద్ద శాటిలైట్ అది. అంత పెద్ద శాటిలైట్ని లాంచ్ చేసే అంత రాకెట్స్ మన దగ్గర లేవు. సో ఎవరి మీద ఆధారపడి ఉండాలి. గతంలో మనం బైకనోర్ కాస్మోడ్రోమ్ మన రష్యాలో ఉంది, వాళ్ళ దాంట్లో సూయిస్ శాటిలైట్స్ లాంచ్ వెహికల్స్ పంపించేవాళ్ళం. లేదా ఏరియాన్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటాము. ఫ్రెంచ్ గయానాలో ఉంటుంది, అది మన లాటిన్ అమెరికాలో ఉంటుంది. అది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అందరూ కలిసి పెట్టుకున్నటువంటి పోర్ట్. అది అక్కడి నుంచి లాంచ్ చేసేవాళ్ళం. కొన్ని మనం నాసాలో కూడా వాడుకున్నాం గతంలో, బట్ లార్జ్లీ సోవియట్ యూనియన్ దగ్గర వాడుకునేవాళ్ళం మనం. ఇప్పుడు చైనాకి కెపాసిటీ వచ్చింది, కానీ మనం చైనా వెహికల్స్ ఎలాగో వాడం మనం. మిగిలింది ఏంటి? రష్యా దగ్గర చూస్తేనే వాళ్ళు యుద్ధంలో బిజీగా ఉన్నారు, వాళ్ళకు ఇంతవరకు స్లాట్స్ లేవు. ఐరియాన్ స్పేస్ లాంచ్ కూడా ఏదైతే మన గయానాలో ఉందో వాళ్ళు కూడా కంప్లీట్గా బుక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు నాసా దగ్గర కూడా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ దానికి స్పేస్ లేదు మన దగ్గర. కానీ మన ఈ శాటిలైట్ ఎంతో తొందరగా అయితే తొందరగా మనం స్పేస్లో పెట్టాలి అన్నటువంటి ఒక అర్జెన్సీ మనకు ఉన్నది. ఎందుకంటే రిమోట్ ఏరియాస్, మన దూర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ ఈశాన్య రాష్ట్రాల్లో, అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ పెంచే దిశగా మనకు ఇంత పెద్ద శాటిలైట్ అవసరం ఉన్నది. రెండవది, కొత్తగా మనం మన ఇన్ఫ్లైట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ మనం ఇవ్వబోతున్నాం. అంటే విమానంలో వెళ్ళే వాళ్లకు విమానంలోనే ఇంటర్నెట్ వాడుకునేటువంటి వసతి కలిగిస్తున్నాం. మనం చూస్తే కనుక దక్షిణాది రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కావచ్చు, లేదా బెంగళూరు, చెన్నై, లేదా మనకు త్రివేంద్రం, ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే 2.5-3 గంటల ప్రయాణం చేసి 2.5-3 గంటలు వాళ్ళు బహుశా బిజినెస్ చేసుకోవచ్చు. వాళ్ళు
ఇంటర్నెట్ వాడుకొని వాళ్ళ కమ్యూనికేషన్స్ కావచ్చు, వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ కావచ్చు, లేదా వాళ్ళు ఇంకేదైనా ఇతరత్ర వాళ్ళ నెట్ చూసుకొని వాళ్ళు ఏమైనా న్యూస్ సంబంధించిన చేసుకోవచ్చు వాళ్ళు. కాబట్టి ఈ ఫెసిలిటీ విదేశాల్లో ఉన్నది, కానీ మన దేశంలో లేదు అది. ఇప్పుడు జీసాట్ N2 వెళ్ళేసరికి ఆ ఫెసిలిటీ కూడా మనకు వస్తుంది. మన బిజినెస్ ఎన్హాన్స్ అవ్వాలి, ఎవరైనా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలి అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇది కూడా కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి దానికి సంబంధించి మనకు అవసరం ఉన్నది. మనం విండో చూస్తే మన దగ్గర అందరూ బిజీగా ఉన్నారు, ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగవలసిన ఆవశ్యకత లేదు. దానికి ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ వాళ్ళ దగ్గర స్లాట్ ఉంది అనగానే ఆ స్లాట్ని వాడుకొని మనం పైకి పంపించాం. అంటే మనకు ఈ కొలాబరేషన్లో 2-3 ఉన్నాయి. ఒకటి ఇమ్మీడియట్గా మన శాటిలైట్ వెళ్ళడం ఒక విషయం అయితే, రెండవది ఎలాన్ మస్క్ భారతదేశంతో కొలాబరేట్ చేయడం అన్నది కొత్తగా వస్తున్నటువంటి ట్రంప్ ప్రభుత్వంకి దానిలో భాగమైనటువంటి ఎలాన్ మస్క్ తోటి మనం బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఇది ఒక జియో స్ట్రాటజిక్ మూవ్ కూడా మనం చూడొచ్చు. ఎందుకు, రేపటి రోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఎలాన్ మస్క్ ఉన్నప్పుడు భారతదేశంతో ఆయనకు మైత్రి ఉంటే కనుక ఇంకొక ఫ్రంట్లో మనకు ట్రంప్ ప్రభుత్వంలో మనకు అనుకూలంగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి మన క్యాంప్లోకి వచ్చినట్టు మనం భావించవచ్చు. అందుకని ఈ అన్ని విషయాలు చూస్తే కనుక ఇది చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ అంశం మనకు. సరే, లార్జర్ పిక్చర్ ఏంటంటే అంత బరువైనటువంటి శాటిలైట్ పంపించే కెపాసిటీ బహుశా మనం ఇస్రోలో కావచ్చు, లేదా మన ప్రైవేట్ రంగంలో కావచ్చు, మనం డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒక ప్రైవేట్ రంగ సంస్థ ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ అంత కెపాసిటీని లాంచ్ చేయగలిగినప్పుడు ఒక ఇస్రో ఇన్ని దశకాల ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటిది ఇది ఎందుకు చేయలేదు ప్రశ్న పుడుతుంది మన దగ్గర ఆబ్వియస్లీ. కాబట్టి ఆ దిశగా మనం వెళ్తాము. ఎందుకంటే మనకు టెక్నాలజీ డినాయల్, మనకు టెక్నాలజీని ఆపేశారు చాలా కాలంగా. క్రయోజెనిక్ టెక్నాలజీ మనమే డెవలప్ చేసుకున్నాం, కనీసం అంటే ఒక 10-15 సంవత్సరాలు మనం కోల్పోయాం. ఇప్పుడు దాన్ని పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. కాబట్టి రాబోయే ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనకు ఆ టెక్నాలజీని మనం మాస్టర్ చేస్తాము. వచ్చే ఒక దశకంలో మనం కూడా వీళ్ళకి ధీటుగా నిలబడగలం. కానీ అంతవరకు ఏం చేయాలి? అందుకని ఇది మనం టెంపరీ గ్యాప్లో వాడుకున్నాము. ప్లస్ ఎలాన్ మస్క్ ట్రంప్కు చాలా సన్నిహితుడు కాబట్టి అది కూడా మనకి ఇంకో యాంగిల్ నుంచి కూడా స్ట్రాటజీగా చాలా లాభసాటి. ఎస్ సార్. నెక్స్ట్ అంశము, ప్రధాని నరేంద్ర మోదీ 2 దేశాల్లో పర్యటించారు, గయానా అండ్ నైజీరియా. సో నైజీరియాకు నరేంద్ర మోదీ ఫస్ట్ టైం వెళ్ళినట్టుగానే మనం చెప్పాలి. అండ్ నైజీరియాకు సంబంధించిన అత్యున్నతమైన పురస్కారం ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చారు. క్వీన్ ఎలిజబెత్ తరువాత వచ్చిన ఆ అవార్డు తీసుకున్నటువంటి ఫారిన్ డిగ్నిటరీ ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ అంటున్నారు. క్వీన్ ఎలిజబెత్ తర్వాత నరేంద్ర మోదీ గారికి మాత్రమే ఇచ్చారు. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైజర్, GCON. సో నైజీరియా నుంచి కూడా అత్యున్నత పౌర పురస్కారం వచ్చింది. అండ్ ఈవెన్ గయానాకు సంబంధించిన పర్యటన డీటెయిల్స్ కూడా చెప్పండి సరే. ఈ నైజీరియా పర్యటనలో ఏ కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి అండ్ ఎటువంటి ఒప్పందాలు జరిగాయి? ఈ ట్రిప్ని ఎలా చూస్తారు? నైజీరియాకు మనకు ఎంతో దీర్ఘమైనటువంటి చాలా ఎక్స్టెన్సివ్గా ఉన్నటువంటి ఒక ట్రేడ్ రిలేషన్షిప్ అందామా, అటువంటిది మనకు మైత్రి అనేది చాలా కాలంగా ఉంది. నైజీరియా ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడాను లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ అనేది ప్రొడక్షన్ చాలా హై లెవెల్లో ఉంటుంది. అది ఆ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మనకు లాభసాటిగా ఉంటుంది. డిస్టెన్స్ ఒకటి ఖర్చు మనం కనుక తీసేస్తే మనకు గల్ఫ్ నుంచి వచ్చేటువంటి చమురుకి వీళ్ళు ఇచ్చే ధరకు చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. కాకపోతే మనం అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ అడిషనల్ కాస్ట్ అవుతున్నారు, ఒకటే మనకి ఇబ్బంది. కానీ ప్రత్యామ్నాయాలు యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైనా మనకి ఎవరితోనా గల్ఫ్ ప్రాంతంలో ఏదైనా కొన్ని గొడవలు ఏమైనా అయ్యి మనకు సరఫరా ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తే నైజీరియా, వెనిజువేలా ఇటువంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి మనం తెచ్చుకునేటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాము, ముందు కూడా చేయబోతున్నాం మనం. వాళ్ళ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఆయిల్ ఇండస్ట్రీ మన ఎనర్జీ నీడ్స్కి రెండింటికి అనుసంధానం చేయడం అనేది ఒక అంశం. రెండవది వాళ్ళ దగ్గర చాలా ఫారెస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి కొన్ని స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. సోయా కావచ్చు, మనకు కోకో కావచ్చు, లేదా టింబర్ కావచ్చు, ఇటువంటి చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడ్బరీస్, ఇటువంటి నెస్లే, ఇటువంటి పెద్ద పెద్ద చాక్లెట్ కంపెనీకి సంబంధించినటువంటి కోకో ప్రోడక్ట్స్ మెజారిటీ ప్రొక్యూర్మెంట్ నైజీరియా నుంచి వెళ్తాయి. మనం కూడా అటువంటి ఇండస్ట్రీ మన దేశంలో ఉన్నది కాబట్టి దానికి కూడా ఇన్పుట్స్ అక్కడి నుంచి రావచ్చు, టింబర్ రావచ్చు, చాలా మనకు అక్కడి నుంచి నైజీరియా నుంచి లాభసాటిగా ఉంటుంది మనకు. ఇది అంతా వాణిజ్యపరమైనటువంటి ఒక అంశం. రెండవది ఏంటంటే చైనా ఆఫ్రికాలో వాళ్ళు పాగా వేసి ఆఫ్రికాని మొత్తాన్ని వాళ్ళ గుప్పెట్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి క్రమేపీ భారతదేశం వాళ్ళని మళ్ళీ మన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం మనం మొదలుపెట్టాం. దీంట్లో కీలకంగా 5-6 దేశాలు ఉన్నాయి. ఈజిప్ట్ ఆల్రెడీ మన కూటమిలో ఉన్నది. ఈజిప్ట్ని మనం సరే బ్రిక్స్లో కూడా చేర్చుకున్నాము.
అలాగే ఈజిప్ట్కి మనకు ఆయనని అల్ అసీసీని మనం చీఫ్ గెస్ట్గా పిలిచాం మన రిపబ్లిక్ డే ఫంక్షన్కి. ఆయన మనకు ఒక SEZ ఇచ్చారు ఆయన. కెనియా ఎనీవే బ్రిటిష్ కాలనీ కాబట్టి వాళ్ళ కెనియాకు మనకు సత్సంబంధాలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా చూస్తేనేమో మనకు క్వాడ్లో ఉన్నది. ఇప్పుడు అందుకని నైజీరియా అంటే వెస్టర్న్ ఆఫ్రికాలో ఉన్నటువంటి నైజీరియా మీద ఫోకస్ పెట్టడం వల్ల మనకి ఈ అడ్వాంటేజ్ వస్తున్నది. సాహిల్ రీజన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతం అంతా కూడాను దానికి అవుట్లెట్ మనకు అట్లాంటిక్ ఓషన్లో నైజీరియా అనే మేజర్ దేశం. దాని ఆ యొక్క వాళ్ళతో అనుసంధానం చేయడం అనేది మనకు చాలా లాభసాటి. ప్లస్ చైనాని కౌంటర్ కూడా చేయగలం మనం. ఈ రెండు అంశాల దృష్ట్యా మోదీ గారు అక్కడికి వెళ్ళారు. క్వాయిట్గా క్రమేపీ మనం ఒక్కరొక్కరిని మనం చైనా నుంచి మన వైపు తీసుకొచ్చే ప్రయత్నము, అలాగే ఒక దీని ఏమంటారంటే కౌంటర్ బ్యాలెన్స్ చేసేటువంటి దిశగా మనం చేస్తున్నాం. మనం ఓకే, ఇది చాలా మెల్లిగా చేస్తున్నాం, మూవ్స్ ఎవరికి తెలియట్లేదు, క్వాయిట్గా చేస్తున్నాం మనం. వాళ్ళందరికీ కూడాను చైనాకి ప్రత్యామ్నాయం భారతదేశం అన్నటువంటి మెసేజ్ మనం ఇస్తున్నాం. అందుకని నైజీరియా విజిట్. రెండవది గయానాకి వెళ్ళారు. గయానా చాలా మనకు వెస్టిండీస్ మన ఏదైతే క్రికెట్ టీం ఉంటుందో దాంట్లో భాగమైనటువంటి దేశం అది. వెస్టిండీస్ ఒక దేశం కాదు, ఎన్నో దేశాలు కలిసి ఒక వెస్టిండీస్ క్రికెట్ టీం ఉన్నది మనకు. గయానాతో మనకు ఎంతో కాలంగా మనకు సత్సంబంధాలు ఉన్నాయి. అది కూడాను మనకు అట్లాంటిక్ ఓషన్లో ఈ చివర ఉంటుంది, అంటే వెస్టర్న్ ఎండ్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్. కాబట్టి లాటిన్ అమెరికాలో కూడా మన ప్రవేశం అన్నది మనం చాలా క్లియర్గా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం మనం. ఎందుకు రేపటి రోజు ఈ దేశాలన్నీ కూడాను భారతదేశానికి పెద్దన్న పీట వేసేటువంటి దిశగా వీళ్ళు మనకు మన వెనక వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్. అంటే గ్లోబల్ సౌత్ అంటారు కదా, సో కాల్డ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటి కూడా మనం నేతృత్వం వహిస్తున్నాం మనం. కాబట్టి వీళ్ళందరినీ మన వైపు తిప్పుకోవడం ఒక అంశం. యునైటెడ్ నేషన్స్లో కావచ్చు, ఇతరత్ర ఎక్కడైనా కానీ క్లైమేట్ కాన్ఫరెన్స్లో కావచ్చు, వీళ్ళందరూ మన వెనకాల వచ్చే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, రేపు వీళ్ళందరూ కూడాను మనకు ఆర్మ్స్, మన ఆయుధాగారం మనం అమ్మడానికి మంచి మార్కెట్గా తయారవుతున్నారు వీళ్ళు. కరెక్ట్. వాళ్ళకు అమెరికా దగ్గర నుంచి తీసుకుంటే కనుక చాలా ఆంక్షలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఖర్చులతో కూడినటువంటి విషయం. అలాగే మనం చూస్తే కనుక చైనా నుంచి తీసుకుంటే కనుక అన్నీ నాసిరకమైనవి. రష్యా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు. ప్రత్యామ్నాయం, రిలయబిలిటీ ఉన్నటువంటి ప్రత్యామ్నాయం వాళ్ళకి కావాలి. కాబట్టి భారతదేశం వీళ్లకు క్రమేపీ ఒక మార్కెట్గా తయారయ్యేటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. మనం ఆల్రెడీ అర్మేనియాకి ఇస్తున్నాం. అర్మేనియా మొత్తం వెస్ట్ నుంచి దూరం అయిపోయి భారతదేశం నుంచి కొంటుంది. ఫిలిప్పైన్స్కి అక్కడ అమెరికన్ ప్రెసెన్స్ ఉన్నా కానీ మన దగ్గర బ్రహ్మోస్ ఎందుకు కొన్నారు వాళ్ళు? టామ్ హాక్ లేకపోతే ప్యాట్రియట్ మిసైల్స్ ఎందుకు కొనలేదు వాళ్ళ దగ్గర అమెరికా నుంచి? కరెక్ట్. ఒకవేళ ఉన్నా కానీ ఎందుకు బ్రహ్మోస్ కొన్నారు? కాబట్టి ప్రత్యామ్నాయం అనేది భారతదేశం అనేది ఎదుగుతున్నది. ఈరోజు చైనీస్ వెపన్స్ ఎవడు కొనడానికి సిద్ధంగా లేడు, ఎంత నాసిరకంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. అందుకని లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కూడా మనం మెల్లిగా మన ఇన్ఫ్లుయెన్స్ తీసుకువెళ్ళే ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ మూవ్స్. రెండు దేశాలు కాదు, మూడో దేశం. ఇక్కడి నుంచి బ్రెజిల్కి వెళ్ళారు ఆయన. బ్రెజిల్లో G20 సమ్మిట్ అటెండ్ అయ్యి వచ్చారు ఆయన. కరెక్ట్. G20 సమ్మిట్ భారతదేశం మనకు హ్యాండ్ ఓవర్ చేసాం ఆయనకి. లాస్ట్ ఇయర్ మనకు హ్యాండ్ ఓవర్ చేసాం. వాళ్ళు ఈ సంవత్సరం అక్కడ పెట్టారు వాళ్ళు. దానికి మోదీ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడ కూడా బయలాటరల్ మీటింగ్స్ చాలా జరిగినాయి. జార్జియా మెలోనీతో కావచ్చు, కేఆర్ స్టార్మర్తో కావచ్చు, జో బైడెన్ని కలిశారు ఆయన, షీ జిన్పింగ్ని కలిశారు, చాలామందిని కలిశారు. బయలాటరల్ కంప్లీట్గా ఇగ్నోర్ చేసిన వ్యక్తి ఎవరంటే జస్టిన్ ట్రూడో. జస్టిన్ ట్రూడోని కంప్లీట్గా డంప్ చేశారు. ఆయనకి ఈవెన్ షేక్ హ్యాండ్ కానీ కళ్ళతో కలవడం కూడా చేయలేదు. కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు ఆయన్ని. ప్లస్ హోస్ట్ నేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఫోటో ఆప్ ఉంటుంది కదా, వీళ్ళందరినీ G20 అందరినీ నిలబెట్టి కామన్ ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీసేటప్పుడు తన పక్కన ఎవరు ఉండాలి అన్నది హోస్ట్ నిర్ణయిస్తారు. ఆ హోస్ట్ నిర్ణయించిన దాంట్లో మోదీ గారిని ఆయన రైట్ హ్యాండ్ పెట్టుకున్నారు ఆయన, బ్రెజిల్ అధినేత. కాకపోతే జస్టిన్ ట్రూడో వాళ్ళందరూ వెనకాల పెట్టారు. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఫోటో ఆప్లో జార్జియా మెలోనీ, జో బైడెన్, జస్టిన్ ట్రూడో ముగ్గురు లేరు. వీళ్ళేదో సపరేట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫోటో ఆప్ చేశారు. దాంట్లో కూడా ఇదే పరిస్థితి. మోదీ గారు ఆయన పక్కన ఉన్నారు, జస్టిన్ ట్రూడోని వెనకాల పడేశారు. కాబట్టి ఇది ఒక G20 కావచ్చు, గ్లోబల్ సౌత్లో కావచ్చు, భారతదేశం యొక్క స్టేచర్ పెరుగుతున్నది మనం చూస్తున్నాము. కరెక్ట్. అందుకని ఒక స్ట్రాటజిక్గా మోదీ గారు ఎక్కడ వెళ్ళినా కానీ కూడా ఒక దేశం వెళ్ళిరారు, ఆయన 2-3 దేశాలు వెళ్ళొస్తారు. అది కూడా స్ట్రాటజిక్గా ఉంటుంది. కాబట్టి ఈ విజిట్ అనేది కూడా మనకు చాలా పాజిటివ్ విజిట్ కింద మనం పరిగణించాలి. ఎస్. నెక్స్ట్ అంశం సార్, యూఎస్కి సంబంధించిన డెవలప్మెంట్స్లోకి వెళదాము. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది అదానీ కంపెనీకి సంబంధించి, అదానీ సోలార్ పవర్కి సంబంధించి వారు భారతదేశంలోని కొన్ని ప్రభుత్వాలతో, రాష్ట్ర ప్రభుత్వాలకు లంచం ఇచ్చి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకున్నారు అని, సుమారు 2,000 కోట్ల రూపాయల లంచాలు ఇవ్వడం జరిగింది అని, మన దగ్గర కాదు యునైటెడ్ స్టేట్స్లోని అమెరికాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ద ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ వాళ్ళు అభియోగాలు మోపుతూ అదానీ పైన
చేయడం జరిగింది. సో వెంటనే అదాని స్టాక్స్ చాలా పడిపోయాయి. మళ్ళీ ఇంకొక హిట్ జాబ్ లాగానే కనబడుతుంది. ఇంతకుముందు హిండెన్బర్గ్ ఉండేది, ఇప్పుడు ఇంకొకటి జరిగింది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు యాక్చువల్లీ ఈ అదాని ఇష్యూకి సంబంధించి గిరిధర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలని నేను 4 రోజులకి ఎదురు చూస్తున్నా. అంటే ఇది నువ్వు అన్నట్టు ఇది కూడా ఇంకో హిట్ జాబే. ఎందుకంటే ఈవెన్ అమెరికన్ కంపెనీలు కూడా ఎంతోమందికి లంచాలు ఇచ్చే వాళ్ళు బిజినెస్ తెచ్చుకుంటారు. సో లంచాలు ఇచ్చారు అన్నది సత్యమా అసత్యమా అన్నది వేరే విషయం. ఇది నార్మల్ బిజినెస్ ప్రాక్టీస్, ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉంటుంది. అయినా కానీ అదానినే ఎందుకు టార్గెట్ చేశారన్నది పెద్ద ప్రశ్న ఇక్కడ. అదానిని ఎందుకు టార్గెట్ చేశారంటే అదాని, అంబానీ, తర్వాత మనకు టాటాసు, ఇటువంటి ఒక 4-5 మనకు మేజర్ కంపెనీస్, ఎల్ఎన్టీ, వీళ్ళందరూ మనకేంటంటే భారతదేశం ఒక ఎకనామిక్ పవర్. ప్రపంచవ్యాప్తంగా మనం పవర్ని చూపించాలంటే ఇటువంటి కంపెనీలో వెళ్ళి వాళ్ళు తీసుకోగలుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కెనియాలో వాళ్ళు ఏదో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు వీళ్ళు, అదాని వాళ్ళు ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్స్ లాంటివి ఏదో చేస్తున్నారు. ఇతరత మనకు భారతీ ఎయిర్టెల్ వాళ్ళు ఆఫ్రికాలో ఆల్మోస్ట్ నెంబర్ 2 or నెంబర్ 3 స్థానంలో వాళ్ళు ఉన్నారు. సో మన ఎక్స్టెన్షన్ అన్నీ కూడా మన మేజర్ ఇండస్ట్రియల్ హౌసెస్ మన శక్తి. కాబట్టి భారతదేశాన్ని టార్గెట్ చేయాలంటే కనుక వీళ్ళని టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడు చూస్తే కనుక దీన్ని టార్గెట్ చేయగానే వాళ్ళ స్టాకులు పడిపోతాయి. స్టాకులు పడిపోవడం వల్ల లాభపడేటువంటి చాలామంది ఉంటారు. లాభపడి దీన్ని హిట్ జాబ్ చేసిన తర్వాత అంటే ముందే స్పెక్యులేట్ చేస్తారు. దీని రేట్ పడిపోతుందని తెలిసి ఈ రోజున రేటుకి వాళ్ళు అమ్మేసుకుంటారు. ఫ్యూచర్స్ అంటారు. ఫ్యూచర్స్లో ఈ రోజు వాళ్ళు అమ్మేస్తారు. 100 రూపాయలు ఈరోజు అమ్ముతారు వాళ్ళు తెలిసి ఇది 60కి పడిపోతుందని. కానీ దీన్ని సెటిల్మెంట్ చేసే రోజుకి 60 రూపాయలు కొని వాళ్ళు 100కి వాళ్ళకి అమ్ముతారు. అంటే ఈ 40 రూపాయలు వాళ్ళకి లాభం. ఈ 40 రూపాయలని వాళ్ళు ఎవరెవరికి వీళ్ళు సరఫరా చేస్తారనేదే పెద్ద ఇష్యూ. దానివల్ల భారత వ్యతిరేకమైన శక్తులు భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది. గతంలో మనం చూసాం, హిండెన్బర్గ్ రిపోర్ట్ కూడా ఇలాగే చేశారు వాళ్ళు. అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆలు లేదు, చూలు లేదు. ఈ కోర్టు చెప్పింది ఏం చెప్పారు వాళ్ళు, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇన్వెస్టిగేషన్లో ప్రూఫ్ వచ్చేంత వరకు కూడా అదానీ గారు తప్పు చేశారు అని ఎక్కడా ప్రూఫ్ లేదు. అంటే అతన్ని గిల్టీ కింద మనం పరిగణించలేము. అతన్ని అక్యూజ్డ్ మాత్రమే, గిల్ట్ అని మనం ఏం చెప్పలేము. ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్లో కోఆపరేట్ చేయమని అడుగుతున్నాము అని అన్నారు. మరి భారతదేశంలో అదానీ భారత ప్రభుత్వానికి లంచాలు ఇస్తే అమెరికా కోర్టుకి ఏంటి సంబంధం? దానికి ప్రశ్నించవచ్చు కదా. అమెరికా ఏమంటుందంటే ఇక్కడి నుంచి క్యాపిటల్ రైజ్ చేశారు మీరు, మా దగ్గర నుంచి క్యాపిటల్ రైజ్ చేసిన తర్వాత ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ FCPA అని ఒకటి ఉంది వాళ్ళకి, మీరు ఉల్లంఘించారు, అందుకని మీ మీద అభియోగం పెడుతున్నాము అని చెప్పారు. కానీ వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు అదానీ భారత సిటిజన్ కాబట్టి అతన్ని వాళ్ళు అరెస్ట్ చేయలేరు, ప్రాసిక్యూట్ చేయలేరు. అది కనుక అతని మీద వారెంట్ ఇష్యూ చేయాలంటే మన ఎంబసీ, అమెరికాలో ఉన్నటువంటి భారతీయ ఎంబసీకి వాళ్ళు నోటీస్ పంపించాలి. వాళ్ళ SEC, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి భారత కోర్టులకు వస్తాయి. వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే కానీ అతని మీద సర్వ్ అవ్వదు. కాబట్టి ఇదంతా తాటాకు చప్పుడు కానీ అంతకుమించి ఏమీ లేదు. దీనివల్ల రిపర్కషన్స్ చూసామంటే కనుక మనకు నిన్న ఈరోజు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు స్తంభింపజేయడం మొదలుపెట్టారు ఆపోజిషన్. మేజర్ దానికోసమే జరుగుతుంది ఇదంతా కూడా. ఈ అంశం మళ్ళీ వచ్చే సమావేశానికి దీని గురించి ఎవడు మర్చిపోతాడు. ప్రతి సమావేశానికి ఒకటి నడుస్తుంది, చాలా సార్లు మనం ఆడుతున్నాం. కరెక్ట్. ఈసారి ఎందుకు వాక్ఫ్ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి, వాక్ఫ్ యాక్ట్ని ఆపడానికి కోసం దాన్ని ఇప్పుడు అస్త్రంగా వాడుకుంటున్నారు. దీన్ని స్తంభింపజేయడం, దానికి ఆ బహుశా రేపో ఎల్లుండో మనకు వస్తుంది. ఈ అప్పులు, ఈ లంచాలు తీసుకునేది ఎవరంటే బహుశా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండొచ్చు దాంట్లో. అది ఎక్స్పోజ్ అయితే అందరు మళ్ళీ నోరు మూసుకుంటారు. కానీ అప్పటికప్పుడు వాళ్ళకి యాక్షన్కి ఏదో వాళ్ళకి ఒక ఇష్యూ దొరకాలి కాబట్టి దాన్ని వాడుకుంటున్నారు. అలాగే అమెరికాలో ఇది చూస్తే కనుక ఇది ఓన్లీ అభియోగం మాత్రమే. దీన్ని ఎవరు కూడా ఇంకా ప్రూవ్ చేయలేదు. ప్రూవ్ చేసిన తర్వాత రిపర్కషన్స్ ఏమవుతాయని చాలా పెద్ద విషయం అది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే జో బైడెన్ ప్రభుత్వము వీళ్ళందరూ కూడా సెలెక్టివ్గా టార్గెట్ చేస్తున్నారు. అలాగే చైనీస్ ఇంట్రెస్ట్స్ ఆఫ్రికాలో అదానికి అగెన్స్ట్గా టార్గెట్ చేస్తున్నాయి. అవును, ఆఫ్రికాలో ఇవన్నీ ఏంటంటే కనుక భారతదేశ ఎదుగుదలని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి, నరేంద్ర మోదీని కించపరచాలనే దిశగా వీళ్ళ ప్రయత్నాలు చాలా విస్తృతంగా చేస్తున్నారు. వీళ్ళు ట్రంప్ వచ్చేంత లోపల ఏదో ఒకటి హిట్ జాబ్ చేయాలి అన్న ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. సో ఇది ఇంకొకటి CCI, కాంపిటీషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వాట్సాప్ మీద చేసిన దాన్ని ఎట్లా అర్థం చేసుకో, అంటే కౌంటర్గానే మనం భావించాలి, లేకపోతే ఇది వేరే అది వేరే అనుకోవాలి? ఒకవేళ టెక్నికల్గా రెండు వేరేనే, కానీ ఒక లార్జర్ పిక్చర్లో చూస్తే కనుక మీరు మా మీద ఏమైనా చేస్తే మేము కూడా మీ మీద చేయగలం అన్నటువంటి ఒక మెసేజ్ వెళ్తోంది కదా. అవును, మీరు అదాని మీద చేస్తే మేము మెటా మీద చేస్తాం. 213 కోట్ల వాళ్ళ మీద పెనాల్టీ వేసాం. ఈ వెనకాల స్టోరీ ఏంటంటే కనుక
ఎప్పుడైతే మెటా అంటే ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ అది వాట్సాప్ను కొనుక్కుందో అప్పుడు ఏం చేశారంటే వాట్సాప్ యూజర్స్ అందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ డేటాని ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లాంటివి వాళ్ళ మెటాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఏమున్నాయో వీటిలన్నింటిలో కూడా ఆటోమేటిక్గా డేటా షేర్ అవుతుంది అని మీరు ఒప్పుకోవాలి అని మనకు వాళ్ళు నోటీసులు పంపించారు. గుర్తుందో లేదు నీకు, 1 సంవత్సరం క్రితం మనకు రెగ్యులర్గా వచ్చేది యాక్సెప్ట్ అని వచ్చేది. అవును మనం యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోయినా కానీ కూడా ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కొత్త వాళ్ళ కండిషన్స్లో ఆటోమేటిక్గా మీరు ఒక దీంట్లో వాట్సాప్లో జాయిన్ అయ్యారంటే మిగతా రెండింటిలో కూడా మీ డేటా షేర్ అయిపోతుంది. అలా వాళ్ళు దాన్ని మీకు అవకాశం లేకుండా దాంతో షేర్ చేసే దిశగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. CCI అంటే మనకు కాంపిటీషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఇది వినియోగదారుడి యొక్క హక్కది, దాంట్లో షేర్ చేయాలా వద్దా అని అతను నిర్ణయించాలి. మీరెవరు అతన్ని ఫోర్స్ చేయడానికి? అతను మీ దగ్గర వచ్చింది వాట్సాప్ మాత్రమే వచ్చాడు. అతను ఫేస్బుక్లో అతని డేటా షేర్ చేయకూడదని అతను అనుకునేటువంటి అధికారం అతనికి ఉన్నది. అలాగే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయకూడదని అని అనుకోవచ్చు. కాబట్టి నువ్వెవడు వాడి మీద ఇంపోజ్ చేయడానికి అని చెప్పి వాళ్ళ మీద ఈ 200 కోట్ల పైబడి వాళ్ళ మీద ఫైన్ వేయడం అన్నది జరిగింది. అంటే భారతదేశం కూడా ఊరుకోవట్లేదు. ఒకవేళ అమెరికా ఇటువంటి ఒత్తిళ్లు మన మీద తీసుకొస్తే మనం కూడా రిటాలియేట్ అవుతాం. ఇవన్నీ కూడాను అన్ఫార్చునేట్లీ జో బైడెన్ ప్రభుత్వము ఉన్నప్పుడు ఒక వీక్ ప్రభుత్వం ప్లస్ కంప్లీట్ లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు భారతదేశాన్ని ఏదో విధంగా కించపరచాలనుకునేటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి విషయమే. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇవి ఏవీ పనికిరావు. కంప్లీట్ ట్రాన్సాక్షనల్గా ఉంటుంది, అది వేరే విధంగా ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ తోటి. అందుకనే ఏం చేసినా అంత లోపే చేయాలన్న వీళ్ళ ప్రయత్నం ఇది. మనం దీన్ని కూడా చూడబోతున్నాం రాబోయే కొన్ని రోజుల్లో. ఇది కూడా నీరు గారిపోయి ఇదంతా ఫాల్స్ అని తేలుతుంది, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే ఒకవేళ లంచాలు ఇవ్వదలుచుకుంటే ఏ కంపెనీ అయినా అంత బ్లేటెంట్గా లంచాలు ఇస్తుందా? అవి దానికి ఒక పెద్ద మెథడాలజీ ఉంటుంది, దాన్ని పసిగట్టడం చాలా కష్టం అది. కానీ అమెరికాకు ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏముందంటే ప్రపంచవ్యాప్తంగా ఏ ట్రాన్సాక్షన్ బ్యాంక్లో చేసినా వాళ్ళకి తెలుస్తుంది అది. కాబట్టి సోర్స్ ఎక్కడి నుంచి ఉంది, దీని ఎండ్ రిజల్ట్ ఎక్కడికి వెళ్ళింది, మీరు ఎక్స్కి పే చేస్తే ఎక్స్ నుంచి వైకి ఎలా వెళ్ళింది, వై నుంచి టీకి ఎలా వెళ్ళింది, టీ నుంచి ఏకి ఎలా వెళ్ళింది, మొత్తం ట్రాకింగ్ అమెరికాకు తెలుస్తుంది. కాబట్టి దానిని వాళ్ళకి అడ్వాంటేజ్గా వాళ్ళు వాడుకోగలరు. వాళ్ళు ఈ హిట్ జాబ్ అంతా కూడాను ఈ జో బైడెన్ ప్రభుత్వం వల్ల దీనివల్ల జరిగింది, కానీ అంతకుమించి ఏమీ లేదు. ఇది లాస్ట్ దెబ్బ కాదు, దానిని వీళ్ళు టార్గెట్ చేస్తూనే ఉంటారు, కంటిన్యూస్గా టార్గెట్ చేస్తారు. కాబట్టి మనం దీనికి అలవాటు పడాల్సింది తప్పితే ఇంకేమీ లేదు. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశము యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కాలిఫోర్నియా ఇంకా ఇప్పటికీ కూడా ఓట్లను కౌంట్ చేస్తోంది. సో దాని మీద ఒక యాక్చువల్లీ మన ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. యాక్చువల్లీ ఇండియా కౌంటెడ్ 640 million votes in a single day. California is still counting 15 million votes 18 days later అని ఒక ట్వీట్ చేశాడు. 18 రోజులు పట్టింది 15 మిలియన్ల ఓట్లు కౌంట్ చేయడానికి. ఏంటి అలా సిస్టమ్ ఏంటి ఇంత దారుణంగా ఎందుకు ఉంది? కాలిఫోర్నియాలో ఎందుకు ఇంకా లేట్ అవుతుంది? మిగతా స్టేట్స్లో యాక్చువల్లీ నేను ఇంకో దగ్గర కూడా చదువుతున్నాను, కేవలం వీళ్ళకి రిపబ్లికన్స్కి అనుకూలమైన స్టేట్స్లో ఫాస్ట్గానే రిజల్ట్స్ వస్తాయి, కానీ ఈ డెమోక్రాట్స్కి సంబంధించిన వాటిల్లోనే ఈ సమస్య ఉంటుంది అనేది ఎక్కడో చదివాను. నిజమో కాదో మీరు చెప్పండి. అంటే అమెరికాలో చాలా విడ్డూరమైన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనము. ఎక్కడెక్కడ ఐడి కార్డ్స్ మ్యాండేటరీ అంటున్నారో అక్కడ కౌంటింగ్ తొందరగా అయిపోతుంది, అక్కడ రిజల్ట్స్ తొందరగా వస్తున్నాయి, ప్లస్ అక్కడంతా రిపబ్లికన్స్ గెలుస్తున్నారు. ఎక్కడైతే ఐడి కార్డ్ అక్కర్లేదు అంటున్నారో, ఎక్కడైతే ఈ పోస్టల్ బ్యాలెట్స్కి ఎక్కువ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ అంటారు వాళ్ళు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో అక్కడంతా డెమోక్రాట్స్ గెలుస్తున్నారు. అంటే ఎంత రిగ్గింగ్ జరుగుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో బ్యాలెట్ కౌంటింగ్లో దానికి చాలా ఉంటాయి. దాంట్లో ఫర్ ఇన్స్టెన్స్ సంతకం ఉంటుంది, అతని యొక్క సంతకానికి దీనికి మ్యాచ్ అవ్వకపోతే రిజెక్ట్ చేయాలి దాన్ని. యాక్చువల్గా పెన్సిల్వేనియాలో అదే జరిగింది. వాళ్ళ పెన్సిల్వేనియా ప్రభుత్వానికి సంబంధించి చాలామంది ఒప్పుకున్నారు, మేము ఇల్లీగల్ బ్యాలెట్స్ని కౌంట్ చేశాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు అంటే యాక్చువల్గా రిజెక్ట్ చేయాలి. వాళ్ళ సుప్రీంకోర్టు, పెన్సిల్వేనియా సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది ఇటువంటివి రిజెక్ట్ చేయాలి అని. అయినా కానీ కూడా వాళ్ళు దాన్ని కౌంట్ చేశారు. వాళ్ళు డెమోక్రాట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో ఈ రోజు దాకా అతను దాని డిఫీట్ని ఒప్పుకోలేదు. అతను ఎందుకు ఒప్పుకోలేదు? 1% తేడా వస్తే కూడా ఆ రాష్ట్రం చట్టం ఏం చెప్తుందంటే మళ్ళీ రీకౌంట్కి వెళ్ళాలి అంటుంది. అందుకని దానికోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే కాలిఫోర్నియాలో కూడా మనం చూస్తే కనుక ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ని వాళ్ళ చట్టాలు ఎన్ని కాంప్లికేట్ చేసి పెట్టుకున్నారంటే ప్రతిదీ దాంట్లో స్క్రూటినైజ్ చేసి దాన్ని ఒప్పుకునేంత వరకు దాన్ని కౌంట్ తీసుకోరు. దాంట్లో సంతకం కరెక్ట్గా ఉందా, పేర్స్ కరెక్ట్గా ఉందా, అతని ఏమంటారంటే హ్యాండ్ రైటింగ్ కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళ సిస్టమ్ ఏంటంటే బాక్సెస్ ఉంటాయి, బాక్సెస్ని వాళ్ళు బ్లాక్ చేయాలి. ఆ బ్లాక్ బదులు బ్లూ ఇంక్ వాడా, రెడ్ ఇంక్ వాడా,
ఇలా ప్రతి చిన్న చిన్న అంశానికి ఒక్కొక్క బ్యాలెట్కి వాళ్ళు చూసుకొని వాళ్ళు దాన్ని కౌంట్ చేసి ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ చేసినట్టే ఎగ్జామ్ పేపర్లు కూడా మనకు వారం 10 రోజులు అయిపోతుంది. 18 రోజులు ఇంకా కౌంట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వాళ్ళు ఏదో డైనోసార్ శకంలో ఉన్నారు. వాళ్ళు టెక్నాలజీ లేదు, ప్లస్ అంతా ఫ్రాడ్. ప్లస్ గెవిన్ న్యూసమ్ వాళ్ళ గవర్నర్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశాడు. ఏమని ఐడి కార్డ్స్ని ఎవరిని అడగద్దండి అని చాలా స్పష్టంగా అతను దాని గురించి ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు. మనం గ్లోబల్ రౌండప్లో కవర్ చేసాం అది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కౌంటింగ్ ఇంత చేస్తున్నారు. ఇనీషియల్గా కంప్లీట్ లీడ్లో ఉన్నటువంటి ఒక పర్టికులర్ ప్రావిన్స్లో ఒక పర్టికులర్ కాన్స్టిట్యూన్స్లో రిపబ్లికన్ క్యాండిడేట్ ముందంజుగా ఉంటే ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్ రాగానే కంప్లీట్గా రివర్స్ అయిపోయింది అది. సో ఇలా మనం చూస్తున్నాం, ఇదన్నీ ఫ్రాడ్ అనమాట. అంటే ఈ మధ్యలో వాళ్ళు ఏమేమి తీసుకొచ్చి పెడుతున్నారో, దాన్ని ఏం చేస్తున్నారో ఒక దాని వీటి మీద నిఘా పెట్టేటువంటి సంస్థ లేదు ఆ దేశంలో. మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నది, కానీ అమెరికాలో 50 ఎలక్షన్ కమిషన్లు ఉన్నాయి. ఏ ఎలక్షన్ కమిషన్ ఎలా నిర్ణయిస్తే అలా చేస్తారు. ప్రతి స్టేట్ యొక్క చట్టాలు వేరే, ప్రతి స్టేట్ యొక్క కౌంటింగ్ పద్ధతి వేరే. కాబట్టి ఇంత కన్ఫ్యూజన్లో ఆ దేశం ఉన్నది. అది వాళ్ళు పెద్ద డెమోక్రసీ ఛాంపియన్స్ అనుకుంటారు. అందుకనే ఎలాన్ మస్క్ చెప్పిందే చాలా క్లియర్గా చెప్తున్నాడు. డెమోక్రసీ అంటే కనుక పారదర్శకంగా ఉండాలి, తొందరగా రిజల్ట్ రావాలి, దీంట్లో లిటిగేషన్స్కి వెళ్ళకూడదు, అప్పుడే ప్రజల యొక్క నిర్ణయం ఏంటో పారదర్శకంగా ఉండాలి. మీరేమో 18 రోజులైనా కౌంట్ చేస్తున్నారంటే దీన్ని అందరూ ప్రశ్నిస్తారు కదా. కాబట్టి ఎనీవే అమెరికన్ డెమోక్రసీ అకార్డింగ్ టు మీ ఈజ్ అ బిగ్ జోక్. వాళ్ళు మనకు లెక్చర్ ఇచ్చేంత స్థితిలో వాళ్ళు లేరు. ఓకే, మళ్ళీ ఒకసారి లారెన్స్ బిష్నోయ్కి సంబంధించి అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్, ఆయన బ్రదర్ అని అంటున్నారు. అన్మోల్ బిష్నోయ్ని యుఎస్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కాలిఫోర్నియాకు సంబంధించి వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. సో ఫేక్ డాక్యుమెంట్స్ చూపించాడు అనే ఉద్దేశంతో అతన్ని ఎక్స్ట్రాడిక్ట్ చేయాలని చెప్పేసి భారత్ అడుగుతోంది. అండ్ కెనడా అనేమో లారెన్స్ బిష్నోయే ఈ నిజ్జార్ కిల్లింగ్లో ఉన్నాడని తెలుస్తోంది. అండ్ ఇక్కడ సల్మాన్ ఖాన్ ఏమో బెంబేలెత్తుతూ ఉన్నాడు. సల్మాన్ ఖాన్ బిష్నోయ్ టార్గెట్ లిస్ట్ ఉన్న నేపథ్యంలో ఆయన సెక్యూరిటీ పెంచుకొని పోతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ బిష్నోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు ఏంటి అసలు ఒకసారి దీని గురించి వివరించాలనిపిస్తుంది సార్. గ్లోబల్ రౌండప్లో మనం ఇప్పటిదాకా దీని గురించి డిస్కస్ చేయలేదు. సో బిష్నోయ్ గ్యాంగ్ ఏంటి, అండ్ ఇప్పుడు ఈ అన్మోల్ బిష్నోయ్ అరెస్ట్ ఎట్లా చూస్తారు? మనం గతసారి కొద్దిగా డిస్కస్ చేసాం దీని గురించి, సింపుల్గానే మాట్లాడాం. అంటే ఫర్ ఇన్స్టెన్స్ సల్మాన్ ఖాన్ ఒక జింకని చంపిన ఉదంతం మనకు తెలుసు, చాలా రోజుల క్రితం. అది అంటే ఇప్పుడు ఇష్యూ ఎక్కువైంది. ఆ సమాజం ఏదైతే ఉందో జింకల్ని కాపాడడానికి కోసం వాళ్ళు బలిదానాలు ఇచ్చినటువంటి సమాజం అది. ఓకే, దాన్ని బిష్నోయిస్ అంటారు. అందుకనే వాళ్ళు ఆ జింకని వాళ్ళ తల్లిగా భావిస్తారు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా బాలింతలు ఎవరైతే ఉంటారో పిల్లలకి కన్న తల్లులు వాళ్ళ పిల్లలకి పాల్పడమే కాదు, అనాథలుగా ఉన్నటువంటి జింకలు కూడా వాళ్ళు పాల్పడతారు వాళ్ళ స్థనాల నుంచి. అటువంటి సమాజం అది. కాబట్టి వాళ్ళు సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాలి అక్కడ తప్పు చేసినట్లు. అతన్ని కంప్లీట్గా కోర్టులో అతన్ని ఏం తప్పు చేయలేదని వదిలేయడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకుండా పోతున్నారు. కాబట్టి సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేశారు వాళ్ళు. ఇన్ని కోట్లు మనకి ఆ అమ్మవారికి ఇవ్వాలి, మీరు ఆ గుడికి ఇవ్వాలి, వచ్చి ఆ అమ్మవారి దగ్గర వచ్చి క్షమాపణ చెప్తేనే మిమ్మల్ని వదిలిపెడతాం, లేకపోతే మిమ్మల్ని చంపుతామని వాళ్ళు మొదలుపెట్టారు. దాని తర్వాత ఇంకా ఇటువంటివి చాలా కొంతమంది వాళ్ళ నమ్ముకున్నటువంటి నమ్మకాలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని వాళ్ళు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. దాంట్లో కెనడాలో కూడా ఈ ఖలిస్తానీలకు వ్యతిరేకంగా వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు వాళ్ళు. అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. మనం ఆల్రెడీ కొంతమంది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి సంబంధించి కొంతమందికి మనం ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ కూడా కెనడాకి పెట్టాం మనం. దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు. కానీ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వచ్చేసి డైరెక్ట్గా ప్రధానమంత్రితో లింక్ ఉన్న లెవెల్లో వాళ్ళు మీడియాలో రిపోర్ట్లు రాసేసుకుంటున్నారు వాళ్ళు కెనడాలో. అరే ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి, మాకు పంపించండి వెనక్కి అంటే వాళ్ళు పంపించట్లేదు. అన్మోల్ బిష్నోయ్ ఏం చేశాడంటే చాలా స్మార్ట్గా అమెరికాలో లొంగిపోయాడని మనకు అర్థమవుతుంది. లేకపోతే అమెరికన్ ఇమిగ్రేషన్ ఎంత దరిద్రం మనం చూస్తున్నాం కదా, ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోయాడు లోపలికి. కానీ ట్రంప్ వస్తే కనుక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అతను మళ్ళీ వెనక్కి పంపించేసే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే అతను రాంగ్ పేపర్స్ని దొరికిపోయాడో, అతను అరెస్ట్ చేశారో, ఇమ్మీడియట్గా అజైలం అడిగాడు అతను. అజైలం రిక్వెస్ట్ ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. అజైలం రిక్వెస్ట్ అతనికి ఎస్ఓ నో చెప్పేంత వరకు అతన్ని ఎక్స్ట్రాడేట్ చేయలేరు మనం. సో ఎక్స్ట్రాడిషన్ నుంచి తప్పించుకున్నాడు. ఎక్స్ట్రాడిషన్ నుంచి తప్పించుకున్న తర్వాత వాళ్ళ అన్న గుజరాత్ జైల్లో ఉన్నాడు, ఇతను అమెరికా జైల్లో ఉంటాడు. జైల్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలు ఎవరు పట్టించుకోలేరు, ఆపలేరు. అంటే వీళ్ళు ఎవరికి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో, ఎలా ఎక్కడ ఏం జరుగుతుందో అన్నది ఎవరు పసిగట్టలేకపోతున్నారు. అమెరికన్ జైల్లోనే ఉంటాడు కానీ అతను చేసేది చేస్తూ ఉంటాడు. చేస్తుంటాడా? ఇది అక్కడ జరగబోతున్నటువంటి విషయం. అతన్ని ఎక్స్ట్రాడిట్ చేయలేదు అమెరికా.
అతన్ని ఇప్పుడు డీటైన్ చేశారు కానీ అంతకుమించి ఏం చేయలేరు. అజైలం గురించి చర్చ జరగాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్లాన్డ్గా చేశాడు అతను. మనమేమో ఎక్స్ట్రాడిషన్ అడుగుతున్నాం, ఇవ్వండి అని అంటున్నాం. ఎంతోమంది మన భారత వ్యతిరేకమైన శక్తులు, తహవుర్ రానా లాంటి వాళ్ళు ఎంతోమందిని అడుగుతున్నాం మనం, మరి ఎక్స్ట్రాడిట్ చేయండి అని. అమెరికా ఎక్స్ట్రాడిట్ చేయదు. సో చూద్దాం, ఇది పెద్ద గేమ్ ఎంతవరకు నడుస్తుందో చూద్దాం. ఇప్పటికైతే అరెస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో మరి అజాలయం ఏమవుతుందో, మరి ట్రంప్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాడిట్ చేయడానికి ఆయన పర్మిషన్ ఇస్తాడో చూద్దాం. ఏదైనా కానీ ఎనీవే లారెన్స్ బిష్నాయ్ మన జైల్లో ఉన్నాడు, అన్మోల్ కూడా మన జైల్లో పెట్టుకోవడంలో మనకి ఇబ్బంది లేదు. మనం వీఆర్ రెడీ ఫర్ ఇట్. ఓకే సార్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ని పేల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే ఒక ఆరోపణలతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు FBI అధికారులు. అబ్దుల్ మాలిక్ యనేర్, 30 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి న్యూయార్క్ సిటీలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ని పేల్చడానికి కుట్ర పన్నారని, అతన్ని సస్పెక్ట్గా, అనుమానితులుగా ఆయనను భావించి అరెస్ట్ చేయడం జరిగింది. నిజానికి ఒక పెద్ద టెర్రర్ ప్లాట్ని బ్రేక్ చేసినట్టుగా కనబడుతోంది. నిజానికి చాలా ఇది సీరియస్ ఇష్యూయే. సో FBI అరెస్ట్ చేసిన ఈ వ్యక్తికి సంబంధించిన విషయం గురించి మీరేం చెప్తారు? అంటే అమెరికాలో ఈ ఇస్లామిక్ దాడులు అన్నవి 9/11 తర్వాత ఏదో చాలా కంట్రోల్ చేసామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎక్కడో దగ్గర ఏదో ఒకటి జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళ మూలాలు ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు దీన్ని బయట పెట్టగలిగారు. ఫర్ ఇన్స్టెన్స్ ఏఎన్ఆర్ అన్న అతని వ్యక్తి, అతను న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ఇంకొక పాకిస్తానీ వ్యక్తి ఇరాన్ ప్రోద్బలంతో కొన్ని దాడులు చేయడానికి సిద్ధపడ్డాడు. అతను కొన్ని ఇంపార్టెంట్ అమెరికన్ పొలిటీషియన్స్ చంపడానికి సిద్ధపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ అసాసినేషన్ కూడా ఇరాన్ హస్తం ఉండొచ్చేమో అని కొంతమంది చెప్తున్నారు. అంటే ఇస్లామిక్ జిహాద్ అన్నది అమెరికా లోపలికే వెళ్ళి అమెరికాలో చాలా స్ట్రాటజిక్ అసెట్స్ని టార్గెట్ చేయాలి అని చాలా దీర్ఘంగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. కొన్ని FBI లాంటి ఏజెన్సీస్ దాన్ని పసిగట్టి దాన్ని ఏదో ట్రాక్ చేసి దాన్ని నివారించగలుగుతున్నాయి. కానీ 10 మీరు కేసులు నివారిస్తే 11 మీ చేజారచ్చు. కాబట్టి వాళ్ళ టార్గెట్ ఇప్పటికి కూడా చాలా దీర్ఘకాలీనంగా వాళ్ళు చేయబోతున్నారు. దానికి సంబంధించి బైడెన్ యొక్క బార్డర్ పాలసీ అనేది ఇప్పుడు వాళ్ళకు చాలా దారుణంగా వాళ్ళ మీద దెబ్బ కొట్టబోతున్నది. మెక్సికన్ బార్డర్, ఎస్పెషలీ మెక్సికన్ అండ్ కెనడియన్ బార్డర్స్, ఈ 2 బార్డర్స్ నుంచి కూడా ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అమెరికాలోకి వాళ్ళు ఇన్ఫిల్టర్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ఏమైనా మాట్లాడితే ఇస్లామాఫోబియా అని చెప్పి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. కాబట్టి వాళ్ళని ఎవరు ఏం అనలేనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. వాళ్ళకు ఫ్రీ రన్, వాళ్ళకు ఎస్పెషలీ డెమోక్రాట్ స్టేట్స్లో, అలాగే జో బైడెన్ హయాంలో వీళ్ళకి చాలా ఫ్రీ రన్ ఉండింది. కాబట్టి అటువంటి ఘటనలే ఈరోజు చూస్తున్నాం. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద అటాక్ ప్లానింగ్ కావచ్చు, లేదా వాళ్ళ లీడర్షిప్ మీద అటాక్స్ కావచ్చు, ఇతరత్ర రాబోయే రోజుల్లో జ్యూస్ మీద అటాక్స్, రీసెంట్గా కొన్ని జ్యూస్ మీద కూడా అటాక్స్ జరిగినాయి. ఆ జ్యూస్ మీద జరగబోయేటువంటి అటాక్స్ కావచ్చు. ఇవన్నీ కూడాను మనం చూస్తే కనుక ఈ యొక్క సో కాల్డ్ ఇంక్లూజివ్నెస్, మనకు ఏదైతే ఈక్వాలిటీ, ఇంక్లూజివ్నెస్, ఇటువంటి పదాలు వాడి వీళ్ళనందరినీ టెర్రరిస్ట్ భావజాలం ఉండి, ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులని ఇక్కడికి వాళ్ళ దేశంలోకి పర్మిట్ చేసినందువల్ల జరిగేటువంటి విపరీత పరిణామాలు ఇవన్నీ కూడా. కరెక్ట్. ఒకవైపు నిజంగా మీరు అన్నట్టుగా వెస్టర్న్ సొసైటీలోకి వాళ్ళని పర్మిట్ చేయడం ఒకవైపు జరుగుతుంటే, ఇట్లా కెనడా అయితే దీనికి ఒక స్వర్గధామం అయిపోయింది. ఖలిస్తానీ తీవ్రవాదం వీటన్నిటికీ. కెనడాకు సంబంధించిన వార్తల్లోకి వెళదాము. కెనడా ఇప్పుడు కొత్తగా, అంటే యాక్చువల్లీ నరేంద్ర మోదీ గారి పేరుని కూడా ఈ నిజ్జర్ కిల్లింగ్ విషయంలో చేర్చాలని ముందు అనుకున్నట్టుగా కొన్ని మీడియా వార్తా కథనాలు వచ్చాయి. తర్వాత అది అన్రిలయబుల్ అని చెప్పేసి ఏదో మళ్ళీ వాళ్ళు ఖండించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. బట్ పాయింట్ ఏంటంటే అది మాత్రమే కాదు, తమిళ్ ఈలం ఫ్లాగ్ డే జరిగితే కనుక, LTT గురించి మనకు తెలుసు. ఇప్పటికే అది గాయం, పుండును మొత్తానికి ఆల్మోస్ట్ మానిపోయింది అనుకుంటున్న గాయాన్ని మళ్ళీ లేపే ప్రయత్నం ఏమైనా కెనడా చేస్తోందో అనిపిస్తుంది. ఇప్పటికే ఖలిస్తాన్ని ఎట్లాగైతే కొంచెం మెల్లిగా బయటకు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ప్రొవోక్ చేస్తున్నారో, ఇప్పుడు అట్లాగే తమిళ్ ఈలంకి సంబంధించి బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ ఇచ్చినటువంటి మెసేజ్ తమిళ్ ఈలం నేషనల్ ఫ్లాగ్ డేకి సంబంధించి. అండ్ జగ్బీత్ సింగ్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఈ రెండు చాలా భయానకంగా కనబడుతున్నాయి, ప్రమాద ఘంటికలుగా కనబడుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఒక ఇష్యూని మళ్ళీ పెంచుతారా అనేది. ఆయన జగ్బీత్ సింగ్ ట్వీట్ నుంచి అవుతున్నా, దిస్ ఈజ్ ఎ టెస్టమెంట్ టు హౌ ఫార్ యువర్ కమ్యూనిటీ హ్యాస్ కమ్, ఓవర్కమింగ్ సచ్ అడ్వర్సిటీ హ్యాస్ షోన్ యువర్ రెసిలియన్స్. అసలు అవసరం లేని దాన్ని ఎందుకు లేపుతున్నారు? ఒకసారి దీని గురించి చెప్తారా? కెనడా అన్నది బహుశా ఇప్పుడు మనం నెక్స్ట్ ఎస్కలేషన్ అంటూ భారతదేశంలో ఏమైనా జరిగితే మనం దాన్ని కంట్రీ స్పాన్సరింగ్ టెర్రరిజం కింద మనం డిక్లేర్ చేయబోతున్నాం. మనం లిటరల్గా ఆ పరిస్థితికి ఈరోజు కెనడా వచ్చింది. గతంలో కూడా చూసాం మనము, ఇస్లామిక్ టెర్రరిజం, పాకిస్తాన్ ప్రేరేపిత ISI ఉగ్రవాదులకు ఒక పెద్ద స్వర్గధామంగా ఉండింది కెనడా. సరే, మనకు భారతదేశం వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యకలాపాలు ఒక ఎత్తు అయితే, అమెరికాకు వ్యతిరేకమైన కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి.
అమెరికాకి ఇన్ఫిల్టర్ అవుతున్నటువంటి మెక్సికో తర్వాత కెనడియన్ బార్డర్స్ ఈ రెండింటి ద్వారా వస్తున్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్స్లో కెనడా నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఇంకా చాలా తీవ్రవాదులు ఎక్కువ ఉన్నారు. తీవ్రవాదము, డ్రగ్స్ ఈ రెండు కూడాను మనకు కెనడా నుంచి ఎక్కువ ఉన్నాయి మెక్సికో కంటే అని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఈ రెండు దేశాల మీద 25% టారిఫ్లు వేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. ఎందుకు? వాళ్ళ మీద బెదిరించడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి. ఈ టారిఫ్ ఎంతవరకు తగ్గించానంటే, మీరు ఇక్కడ వచ్చేటువంటి ఈ టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ని, డ్రగ్ ఇన్ఫిల్ట్రేషన్ని మీరు ఆపేంత వరకు కూడా నేను మీ మీద ఈ టారిఫ్స్ పెట్టబోతున్నాను అని ఆయన ముందస్తుగా వార్నింగ్ ఇచ్చాడు. జస్టిన్ ట్రూడో డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారు, కానీ డొనాల్డ్ ట్రంప్ గతంలో చాలా క్లియర్గా చెప్పారు, నేను జస్టిన్ ట్రూడో అని అస్సలు నా ఇష్టపడను, నేను ఎందుకు పనికిరానేటువంటి వ్యక్తి అని చాలా స్పష్టంగా ఇది గతంలో చెప్పాడు అతను. కాబట్టి ఆ దృష్ట్యా ఈరోజు జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రి మోదీ గారి వ్యతిరేకంగా వచ్చిన రిపోర్ట్ని ఆయన ఏమన్నాడు, అన్రిలయబుల్ అండ్ క్రిమినల్ లీకింగ్ అని పదాలు వాడాడు ఆయన. లీకింగ్ అంటే ఏంటి? దేని లీక్ చేయగలం? ఏదో ఉన్న పదార్థాన్ని లీక్ చేయగలం కదా. అంటే మీకు ఇంటర్నల్గా మీరు ఆల్రెడీ మీరు ఈయన మోదీ గారు ఇన్వాల్వ్ అని మీరు మీ లోపల రాసుకున్నారు, దాన్ని ఎవడో లీక్ చేశాడు. ఇది లీక్ చేయకూడదు, లీక్ అయింది కాబట్టి అది క్రిమినల్ అంటున్నాను. కానీ ఇది తప్పు, ఇది లేనే లేదు, మేము ఎప్పుడు అనుకోలేదు నువ్వు చెప్పలేదు. నువ్వు ఆ స్టేట్మెంట్స్లో ఎంత ఇది ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ హేట్రెడ్ ఫర్ భారతదేశము, ఫర్ సపోర్టింగ్ ఇస్ ఖలిస్తానీ ఓట్ బ్యాంక్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మనకి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత చూస్తే కనుక చాలా డిఫరెంట్గా ట్రూడో ప్రవర్తిస్తున్నాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఖలిస్తానీ ప్రాబ్లం కెనడాలో ఉంది అని ఒప్పుకున్నాడు అతను. ఇది గతంలో ఒప్పుకునేవాడు కాదు. అలాగే కొంతమంది బ్రార్ని ఇటువంటి వాళ్ళు కొంతమందిని డల్లా వీళ్ళందరినీ అరెస్ట్ కూడా చేశారు, 2-3 అరెస్ట్ కూడా చేశాడు. ఇప్పుడు మోదీ గారు గతంలో అమిత్ షా గారి పేరు మీద వస్తే ఏం నిమ్మక నీరెత్తు ఉన్నాడు జస్టిన్ ట్రూడో, ఏం మాట్లాడలేదు. కానీ మోదీ గారి పేరు రాగానే ఇప్పుడు అన్రిలయబుల్ అంటున్నాడు. ఎందుకు మారాడు? ట్రంప్ దగ్గర నుంచి ఆయనకి ఏం చంపదెబ్బ తగలబోతుందో తెలుసు కాబట్టి భయంతో మాట్లాడాడు కదా. ఇది భారతదేశంతో ఒక ఎత్తు అయితే ఈలంను కూడా వాళ్ళు లేవనెత్తే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈలం అన్నది ఎప్పుడో చనిపోయింది, ఆ ఈలం అన్న కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు తమిళ్ నేషనలిజం కనుక లేవనెత్తితే అది శ్రీలంకకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. అది భారతదేశంలో తమిళనాడులో కూడా దాని జ్వాలలు మనకు ఇక్కడ చెలరేగబోతున్నాయి మనకి. కాబట్టి కెనడా అన్నది లిటరల్గా చూస్తే కనుక మనం బహుశా భారతదేశం నెక్స్ట్ ఎస్కలేషన్ జస్టిన్ ట్రూడో ఏం చేసినా కానీ కూడా ఆ కంట్రీ స్పాన్సరింగ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం కింద మనం డిక్లేర్ చేయాలి కెనడాని. ఆ పరిస్థితికి ఈరోజు కెనడా ఉన్నది. అది మనకు శ్రీలంకకు మాత్రమే కాదు, అమెరికా కూడా థ్రెట్గా ఉన్నారు వాళ్ళు. అందుకనే ఈ గుర్పట్వంత్ సింగ్ పన్నూన్లు ఇటువంటి వాళ్ళందరూ ఎందుకు పేటరైపోతున్నారంటే కెనడా వాళ్ళకు ఇస్తున్నటువంటి ఆశ్రయము సమర్థన వల్ల. అది చాలా ఏకపక్షంగా ఒక హిందువుల పట్ల బౌద్ధుల పట్ల, అంటే శ్రీలంకలో ఉన్న బౌద్ధుల వీళ్ళకి వ్యతిరేకంగానే జరుగుతున్నాయి, కానీ ముస్లిమ్స్ పట్ల సిక్కుల పట్ల వాళ్ళు చేయట్లేదు. చూస్తే కానీ మనకు బలూచి ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది అక్కడ వాళ్ళని చంపేస్తే కెనడియన్ పోలీస్ ఏమో వీళ్ళు సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు వాళ్ళు. కరెక్ట్. కాబట్టి ఇటువంటి పిచ్చి పనులన్నీ కూడా జస్టిన్ ట్రూడో చేసేవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత దానికి పెద్ద దెబ్బ తగలబోతోంది. అందుకని ట్రూడో ఈరోజు సడన్గా ఆయనకి చాలా మొరాలిటీ వచ్చి దట్ ఈస్ అన్రిలయబుల్ అని చెప్తున్నాడు ఆయన. కరెక్ట్. సో ఒకసారి పాకిస్తాన్కి వెళదాం సార్. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అనుకూల ర్యాలీలు, నిరసనలు విపరీతంగా జరుగుతున్నాయి. పాకిస్తాన్ అట్టుడుకుతోంది. నిజానికి సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగి? సో ఆల్మోస్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇమ్రాన్ ఖాన్కి అంత అనుకూలత వ్యక్తమవుతుండడము, అది నిరసనల రూపంలోకి రావడము. పాకిస్తాన్ ఇస్లామాబాద్ మన కొన్ని విజువల్స్ చూస్తుంటేనైతే అసలు అంత పెద్ద పెద్ద ర్యాలీలు, మొత్తం జనాలందరూ రోడ్ల మీదనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోసం ఇంతగా రోడ్లపైకి వస్తున్న నేపథ్యం ఎందుకు కనబడుతుంది? ఐ మీన్ ఈవెన్ మనం అనుకున్నాం డీప్ స్టేట్ ఇమ్రాన్ ఖాన్ అంటే నచ్చదని, బట్ డీప్ స్టేట్కి వ్యతిరేకంగా కూడా ఇంతగా ఎట్లా జరుగుతుంది? అంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, అక్కడ డెమోక్రసీ లేదు, డెమోక్రాటిక్ గవర్నమెంట్కి ఏమీ కంట్రోల్ లేదు. ఆఫ్ కోర్స్ కంప్లీట్ ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది. గతంలో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఆర్మీ టేక్ ఓవర్ అయ్యేది, ఏదో మార్షల్ లా పెట్టేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారంటే పేరుకి ఏదో సివిలియన్ గవర్నమెంట్ పెట్టి వెనక నుంచి వీళ్ళు నడిపిస్తున్నారు. సో ప్రభుత్వానికి ఏం క్రెడిబిలిటీ లేదు. రెండవది, ఇమ్రాన్ ఖాన్ చేసింది పెద్ద విషయం ఏంటంటే వాళ్ళ ఆర్మీని క్రెడిబిలిటీ తీసేశాడు అతను. అందుకని మనం చూస్తే కనుక గతంలో అతను ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈవెన్ వాళ్ళ కోర్ కమాండర్ ఇల్లు దాడి చేసి అక్కడి నుంచి అన్ని ఎత్తుకుపోయారు, ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ ఎత్తుకుపోయారు, అతన్ని పెంచుకుంటున్న నెమళ్ళు వాళ్ళని ఎత్తుకుపోయారు, సోఫాలు ఎత్తుకుపోయారు, అన్నీ ఎత్తుకుపోయారు. సో డైరెక్ట్గా ఆర్మీ మీద దాడులు జరుగుతున్నాయి.
ఈరోజు ఆర్మీలో చీలిక వచ్చింది. కొంతమంది ఆర్మీ కమాండర్లు ఇమ్రాన్ సపోర్ట్ చేస్తే కొంతమంది ఇమ్రాన్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఈ యొక్క అంశం సమాజంలో కంప్లీట్ వర్టికల్ చీలిక తీసుకురాగలిగాడు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ దేశానికి ఏం అంత గొప్ప అద్భుతమైన ప్రభుత్వం ఏం నడిపించలేదు. అతను వాళ్ళ దేశాన్ని అధపాతాళంలో తోసినటువంటి వ్యక్తి ఇమ్రాన్ ఖాన్. కానీ ఈరోజు ఇమ్రాన్ ఖాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక ఏదైతే భావజాలం ఉందో దానికి ఇమ్రాన్ ఖాన్ అనేది ఒక ఇమేజ్ మాత్రమే, ముందర ఉన్నటువంటి ఒక ప్రతీక మాత్రమే, ప్రతినిధి మాత్రమే. సో ఇది జరుగుతున్నదంతా కూడాను అక్కడ సమాజం క్షీణిస్తున్న సమాజంలో, అంటే ఈ ఒక గ్రేడింగ్లో బహుశా వాళ్ళకి ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్ కంటే అతను బాగా కనిపిస్తుండొచ్చు. కానీ ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ దేశాన్ని అధపాతాళంలో తీసుకున్నటువంటి వ్యక్తి ఇమ్రాన్ ఖాన్. కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్, అది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్లస్ ఇమ్రాన్ ఖాన్ ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి కూడాను మేజర్ ర్యాలీ, వాళ్ళ దేశంలో ఏదైనా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ విజిట్ ఏదైనా ఉంటే అప్పుడే టైమింగ్ చేస్తున్నాడు. గతంలో SCO షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరిగినప్పుడు సరిగ్గా అదే టైంకి అతను వాళ్ళు ధర్నా ప్లాన్ చేశారు. ఇప్పుడు ఫైనల్ కాల్ అని పేరు పెట్టాడు. ఫైనల్ కాల్ అని ఏం, దానివల్ల ఇస్లామాబాద్ని ముట్టడి చేయండి అని పెట్టిన టార్గెట్ ఏ రోజుకి చేశాడు అతను? అదే టైంకి లుకషెన్కో బెలారూస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ విజిట్ మీద వస్తున్నాడు. రమారమి 100 మంది డెలిగేషన్స్తో వస్తున్నాడు అతను, 3 రోజుల పర్యటన. సరే, అది వేరే విషయం. అసలు బెలారూస్కి పాకిస్తాన్తో ఏంటి సంబంధం? అంతే కదా. అది 3 రోజులు 100 మందిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏంటి? దాన్ని సపరేట్గా చర్చిద్దాం. బట్ వీళ్ళ విజిట్ వస్తున్న సమయంలోనే వీళ్ళ ధర్నా కూడా మొదలైంది. అంటే పాకిస్తాన్కి ఎంత ఎంబరాస్మెంట్ ఇది. ప్లస్ బుష్రా బీబీ, మన ఇమ్రాన్ ఖాన్ భార్య, ఆవిడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే ఇమ్రాన్ ఖాన్ని గద్దె దింపడానికి కారణం సౌదీ అరేబియా అని చెప్పింది. సౌదీ అరేబియా అని చెప్పంగానే బుష్రా బీబీకి వ్యతిరేకంగా 100 కేసులు పెట్టారు మళ్ళీ వాళ్ళు. దేశ విద్రోహమైనటువంటి చర్య. దీనివల్ల మాకు సౌదీ అరేబియాకు ఉన్నటువంటి బ్రదర్లీ రిలేషన్షిప్, భ్రాతృత్వ మా అనుబంధం ఏదవుతుందో దాన్ని దెబ్బ కొట్టే దిశగా ఈవిడ స్టేట్మెంట్ అని చెప్పేసి ఆవిడ వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడను తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఖైబర్ పఖ్తూన్ఖ్వా PTI కంట్రోల్లో ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా చీఫ్ మినిస్టర్ అలీ అమీన్ గండాపూర్, వీళ్ళిద్దరూ కలిసి పెద్ద ర్యాలీగా అక్కడి నుంచి వచ్చారు. ఇస్లామాబాద్ బయటకు వచ్చారు. ఇస్లామాబాద్ని ఒక కోటలా తయారు చేసింది వాళ్ళ ప్రభుత్వం. కంటైనర్స్ అన్నీ పెట్టారు అక్కడ. మనం చూస్తాం కదా, షిప్పింగ్ కంటైనర్స్ ఉంటాయి కదా, అవన్నీ రోడ్లు బ్లాక్ చేశారు. బ్రిడ్జ్, నదుల మీద ఉన్నటువంటి బ్రిడ్జ్లు ఏదో ఆ ఎండు బ్లాక్ చేయడం కాదు, మొత్తం బ్రిడ్జ్ మీద వాళ్ళు కంటైనర్లు పెట్టారు. అలాగే టియర్ గ్యాసులు కొట్టడం దగ్గర నుంచి విపరీతమైన దాడులు వీళ్ళ మీద చేస్తున్నారు. 600-700 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ లీడర్స్ని అరెస్ట్ చేశారు. విపరీతమైనటువంటి ఫోర్స్ పెట్టి వీళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఆగకుండా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఏదో విధంగా వాళ్ళు ఇస్లామాబాద్ చేరుకుంటున్నారు. అంటే ఒక పెద్ద సంహారం చేయకుండా వీళ్ళని ఆపలేనటువంటి పరిస్థితి రోజు ఉంది. నిజంగా ఫైరింగ్ అంటూ మొదలు పెడితే కనుక ఎన్ని 100 మంది చనిపోతారో మనకు తెలియదు. అది చేస్తే మొత్తం పాకిస్తాన్ దగ్ధమైపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ ఇస్లామాబాద్ని వీళ్ళు ముట్టడి చేస్తూ PTI ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలము అని చెప్పి వాళ్ళ బెదిరింపులు ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు TTP తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళ పేటర్ అయిపోతున్నారు. అక్కడ వాళ్ళు ఒక బస్సుల మీద 200 బస్సులు వెళ్తుంటే దాని మీద 40 బస్సుల మీద దాడులు చేసి అక్కడ వాళ్ళని ఒక 30-40 మంది చంపేశారు. చైనా కూడా దీంట్లోకి దిగి వాళ్ళకి జాయింట్ ఆపరేషన్స్, చైనా పాకిస్తాన్, అంటే చైనా డైరెక్ట్గా ఆపరేషన్లో దిగలేదు, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేశారు వాళ్ళు. అంటే చైనా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది, వాళ్ళ సిటిజన్స్ చనిపోయారు కాబట్టి మీ చేత కాకపోతే మేము వస్తామని చెప్పారు వాళ్ళు. అంటే వీళ్ళు మిలిటరీ ఎక్సర్సైజ్ కింద చూపించారు. ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ తర్వాత ఆ పాకిస్తాన్ ఆర్మీనే ఈ యాక్షన్ టేకప్ చేసింది. కానీ వాళ్ళు ఎక్కువ కాలం చైనాని ఆపలేరు. వాళ్ళు చైనా వాళ్ళ ఆర్మీతో ఇక్కడ దిగబోతున్నారు. ఆర్మీతో కనుక చైనా అక్కడ దిగితే కనుక మరి ఏం పరిస్థితులు వస్తాయో తెలియదు. ఎందుకంటే వాళ్లకు వాడు వీడిని చూడరు కదా, ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీనైనా కాల్చి చంపేయచ్చు వాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఈరోజు పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నాయి. ఇంకో వ్యక్తి మనకు బలూచిస్తాన్ మొత్తం స్తబ్దమైపోయింది. బలూచిస్తాన్ మొత్తంలో వీల్ జామ్ ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. ఒక 10 ఏళ్ల కుర్రవాడు, ఒక బంగారు వ్యాపారి కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేస్తే అతను రిలీజ్ చేయాలని చెప్పి గత 4-5 రోజులుగా వాళ్ళ డిమాండ్లు ఉన్నా కానీ కూడా ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. అతన్ని, ఆ అబ్బాయిని రికవర్ చేయలేకపోయారు వాళ్ళు. దాంతో ఈరోజు మొత్తం బలూచిస్తాన్ స్తబ్దమైపోయింది. కంప్లీట్ బలూచిస్తాన్ నుంచి సింధ్, తర్వాత పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వెళ్ళేటువంటి రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేశారు.
క్వెట్టా ఇతరత్ర వాళ్ళ సిటీస్లో అంతా కూడాను ఒక వెహికల్ కూడా కదలకుండా ఆపేశారు. ఈవెన్ సిటీ అవుట్స్కట్స్లో కూడా ఏం వెహికల్స్ వెళ్ళకుండా మొత్తం కంప్లీట్ బలూచిస్తాన్ ఆగిపోయింది. అటువంటి పరిస్థితి ఈరోజు. అంటే బలూచిస్తాన్ మొత్తం స్ట్రైక్లో ఆగిపోయింది. 2 ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ పేటరేగుతోంది. 3 పంజాబ్లో ఈరోజు ఇస్లామాబాద్ని పీటీఐ ముట్టడి చేసింది. సో వాళ్ళ షియా సునీల్ ఖుర్రం అక్కడ 80 మంది పైబడి చనిపోయారు. అవును. దాని ఏదో సీజ్ ఫైర్ అనౌన్స్ చేసినట్టు వీళ్ళు చేసిన తర్వాత కూడా ఇంకా 30 మంది చనిపోయారు. సో ఎక్కడ చూసినా కానీ కూడా పాకిస్తాన్ ఈరోజు మొత్తం తగలబడుతోంది. అది ఆ పరిస్థితి ఈరోజు ఇక్కడి నుంచి ఇష్యూస్ ఇంకా విషమించబోతున్నాయి, కానీ దీన్ని తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు మనకేం కనిపించట్లేదు. ఓకే సార్, ఒకసారి పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సంబంధించిన వార్తల్లోకి వద్దాం. ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య కూడా మ్యారిటైమ్ లింక్ ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 2 ఇస్కాన్ స్పోక్స్ పర్సన్ చిన్మయ్ కృష్ణదాస్ని అరెస్ట్ చేశారు. ఆయన నిజంగా ఇది చాలా పెద్ద వార్త. ఇది ఈవెన్ అసలు యాక్చువల్లీ ట్విట్టర్లో వీటిల్లో కూడా మన జాతీయవాదులు చాలామంది యుఎస్ ఇంటర్వ్యూని అవ్వాలి, ఇప్పుడు ఈవెన్ తులసి గబాట్ కోట్ చేస్తూ ట్వీట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ ట్రంప్ లాంటి వాడు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇస్కాన్కి సంబంధించినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్ని మనం ఎట్లా ఆపగలుగుతామా లేదా? అసలు ఇదిగా అంతేనా? ఇంకా బంగ్లాదేశ్ వాళ్ళకి వదిలేసుకోవాల్సిన పరిస్థితేనా హిందువుల విషయంలో? అంటే ఇందాక పాకిస్తాన్ గురించి స్టార్ట్ చేశావు కాబట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్యలో మ్యారిటైమ్ లింక్ పెట్టుకున్నారు వాళ్ళు. అవును. అంటే శ్రీలంకనో ఎక్కడో ట్రాన్సిట్తో వెళ్ళవలసింది డైరెక్ట్ వీళ్ళు లింక్ పెట్టుకున్నారు. ఏం తెచ్చుకున్నారు దాంట్లో అంటే కనుక వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్పుట్స్ తెచ్చుకున్నారు. కాటన్ పాకిస్తాన్ నుంచి తెచ్చుకున్నారు. పక్కనున్న వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకి చీప్గా ఉంటుందా? పాకిస్తాన్ నుంచి ఇన్ని వేల కిలోమీటర్లు సముద్రం గుండా తెచ్చుకుంటే వాళ్ళకి చీప్గా ఉంటుందా? కానీ భారతదేశం మీద హేట్రెడ్, ఎట్టి పరిస్థితుల్లో షేక్ హసీనా చేసిన దాన్ని రివర్స్ చేయాలి కాబట్టి ఆ హేట్రెడ్ తోటి ఈరోజు బంగ్లాదేశ్ ప్రవర్తిస్తోంది కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి చూస్తే ఇందాక మనం చర్చించాం ఎలా వాళ్ళు దగ్ధమవుతున్నారు వాళ్ళు. ఇది ఇలా ఉండగా వాళ్ళ క్లెరిక్స్, పాకిస్తానీ క్లెరిక్స్ వచ్చి విపిఎన్ అన్ ఇస్లామిక్ అని వాళ్ళు బ్యాన్ పెట్టారు. అవును, పాకిస్తాన్లో. అంటే మింగ మెతుకులు లేవు కానీ మీసానికి సంపంగనీయులు కావాలన్న పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో ఉంది. విపిఎన్ దేనికి వాడతారు? మీరు దేని బ్యాన్ చేశారో ఆ బ్యాన్ని తప్పించుకొని మీరు చూడడానికి మీకు విపిఎన్ కావాలి. అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఎవరికి విపిఎన్ వాడుతున్నారు? అంత విపిఎన్ ఎవరు వాడుతున్నారు? అక్కడ టెర్రరిస్టులు వాడుతున్నారని చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బేసిక్గా చూస్తే పోర్నోగ్రఫీ అంత విస్తృతంగా వాడుతున్నారు పోర్నోగ్రఫీ, అందుకని విపిఎన్ కావాలి వాళ్ళకి. ఇలా అధపాదాలలో ఉన్న పాకిస్తాన్ని బంగ్లాదేశ్ ఈరోజు దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వ్యతిరేకమైనటువంటి మాన్యుమెంట్స్ అన్ని ధ్వంసం చేశారు. అలాగే వాళ్ళ చరిత్రలో పాకిస్తాన్ వల్ల నష్టపోయినటువంటి, పాకిస్తాన్ వల్ల అతి క్రూరంగా చంపబడినటువంటి, మానభంగం చేయబడినటువంటి ఈ చరిత్ర అంతా తుడిచిపెట్టే దిశగా ఈరోజు బంగ్లాదేశ్ ప్రయత్నం చేస్తుంది. కంప్లీట్గా పాకిస్తాన్ ఐడియాలజీని మళ్ళీ వీళ్ళు అడాప్ట్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. దాన్ని ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా డిక్లేర్ చేయాలని ఈరోజు నినాదాలు వినపడుతున్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ వస్తే కనుక మీరు మరి జిజియా ట్యాక్స్ వేస్తారా అని కొంతమందిని అడిగితే, అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగితే, దాన్ని జిజియా ట్యాక్స్ అనొద్దు, మనం సర్వీస్ ట్యాక్స్ అందాము. ఈ దేశంలో ఇస్లామేతరులు ఎవరున్నా వాళ్ళు ఇక్కడ ఉండడానికి సర్వీస్ ట్యాక్స్ కట్టాలి అని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ భావజాలం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈరోజు చిన్మయ్ కృష్ణదాస్ని అరెస్ట్ అన్నది ఆ యాంగిల్లో చూడాలి మనం. అక్కడ ఆ దేశాన్ని కంప్లీట్గా ఇస్లామైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఢాకా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఈయన్ని ఢాకా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి ఆయన ఎక్కడ తీసుకెళ్లారో ఈరోజు దాకా తెలియదు. మొత్తం హిందూ సమాజం అంతా అతలాకుతలంగా ఉంది. చిట్టగాంగ్లో కావచ్చు, రాజ్పురాలో కావచ్చు, ఈయన పెద్ద పెద్ద ర్యాలీలు హిందువులను అందరినీ ఏకతాటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడాను డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు. ఆయన 8 హక్కుల డిమాండ్ పెట్టారు వాళ్ళు. ఆ 8 హక్కుల డిమాండ్ ఒక ఎత్తు అయితే, ఈయన మీద దేశ విద్రోహ చట్టం ఈయన మీద మోపారు. దానికి ఎవిడెన్స్ ఏంటి అంటే, గతంలో చిట్టగాంగ్లో జరుగుతున్న ర్యాలీలో బంగ్లాదేశ్ ఫ్లాగ్ కంటే ఎత్తున వీళ్ళ ఫ్లాగ్ ఉంది అని. అంటే బంగ్లాదేశ్ చట్టం ప్రకారం బంగ్లాదేశ్ ఫ్లాగ్ కంటే ఎత్తున ఇంకే ప్రైవేట్ ఫ్లాగ్ ఉండడానికి వీల్లేదు. దీనికంటే పైన పెట్టారు కాబట్టి దేశాన్ని, మన ఫ్లాగ్ని మీరు, మన దేశ జెండాని మీరు అవమానించారు అన్న అభియోగం ఆయన మీద ఉంది. ఇక్కడ చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే, ఇస్కాన్కి ఫ్లాగే లేదు. ఫ్లాగే లేదు. అవును, ఇస్కాన్కి లేదు కదా. కానీ బంగ్లాదేశ్ ఫ్లాగ్ పైన ఇంకెవరో ఫ్లాగ్ ఉంది. అది ఇస్కాన్కి సంబంధమే లేదు. అయినా ఈయన మీద కేసు పెట్టి ఈయన అరెస్ట్ చేశారు. అంటే మహమ్మద్ యూనిస్ ఎంత ఇస్లామైజ్ అయినటువంటి భావజాలంతో అతను ప్రవర్తిస్తున్నాడో, యాంటీ హిందూ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే
ఇక్కడ సీసీటీవీ కెమెరాలో దొరికిపోతామని చెప్పి సీసీటీవీ కెమెరాలని ధ్వంసం చేసి సైన్యమే కొడుతోంది, ఆర్మీనే హిందువులను టార్గెట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా దీన్ని రిపోర్ట్ చేసినటువంటి ఇండియన్ మీడియా బయాస్డ్ రిపోర్టింగ్ చేస్తోంది అని చెప్పి వాళ్ళ మంత్రులు భారతీయ మీడియాని బ్యాన్ చేసే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఈరోజు బంగ్లాదేశ్ ఒక ఊబిలోకి వెళ్ళిపోతుంది. అది దాన్ని అక్కడి నుంచి బయటికి తీయడం అనేది చాలా కష్టంగా ఉంది ఈరోజు. నిజంగా కనుక మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే అమెరికా ఈరోజు కనుక రియల్ కొత్త పెద్ద టఫ్ స్టాండ్ తీసుకుంటే కానీ దాన్ని ఏం చేయలేనటువంటి పరిస్థితి. భారతదేశం కూడా మనకు ఒకటే ఆప్షన్ ఉంది, మన సైన్యాన్ని పంపించి అక్కడ మనం ఏదో పెద్ద యాక్షన్ చేయాలి. సైన్యం పంపించామంటే యుద్ధం వస్తుంది, అది ఇంటర్నేషనల్గా అది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. అది మరి ఆ స్టేట్ లేకుండా ఎలా చేయాలి, ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. ఇప్పుడు అదానీ గురించి మనం చర్చించుకున్నాం. మనం అదానీ వాళ్ళకి పవర్ సప్లై ఆపేసాం. మనం ఈ యొక్క వాళ్ళని ఎక్కడెక్కడ టైట్ చేయాలో అటువంటి టైట్ చేసేటువంటి పరిస్థితులన్నీ మనం చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళకి సీ బ్లాకేడ్ చేయాలి, ల్యాండ్ బ్లాకేడ్ చేయాలి. ఇంకా ఇటువంటివన్నీ చేస్తే వాళ్ళు బహుశా హిందువుల మీద ఇంకా అత్యాచారాలు పెంచేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకని భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ దీనికి సొల్యూషన్ అంటూ తప్పకుండా రావాలి. తులసి గబార్డ్ చాలా స్పష్టంగా చెప్పింది ఆవిడ. అలాగే ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఎలక్షన్లో ఆయన చెప్పారు బంగ్లాదేశ్ హిందువుల గురించి. కాబట్టి అట్లీస్ట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోకపోయినా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి కొంత రిలీఫ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ భారతదేశం మనం చేయగలిగిన చాలా తక్కువ. మనం ఏం చేసినా కానీ ఇమ్మీడియట్ ఇంపాక్ట్ హిందువుల మీద పడుతుంది. అక్కడ యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళని భారతదేశంలో కలుపుకునే పరిస్థితి మనకుందా? ఈరోజు ఆల్రెడీ మనకు ఉన్నట్టు హెడ్ఏక్, మనకి ఇంకో అడిషనల్ హెడ్ఏక్ అక్కర్లేదు అది. కాబట్టి బహుశా మళ్ళీ షేక్ హసీనా లాంటి వాళ్ళని రిస్టోర్ చేయాలా, ఏం చేయాలో మనకు అన్నది కొంతకాలం వరకు మనకి ఈ హెడ్ఏక్ తప్పదు. బంగ్లాదేశ్ ఇప్పటిలో రికవర్ అయ్యేటువంటి సూచనలు నాకేం కనిపించట్లేదు. చూద్దాం మరి ఈ యొక్క కాంట్రవర్సీ ఎక్కడ తీసుకువెళ్తుందో, మరి హిందువుల పరిస్థితి ఏమవుతుందో అనేది చాలా పెద్ద ప్రశ్నగానే ఉంది. చాలా కష్టంగా ఉంది అసలు, ఎవరితో మాట్లాడాలన్నా అని బాధగా ఉంది అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు. సుమోన్ శర్మ వీళ్ళందరూ ఈరోజు కూడా టచ్లో ఉన్నారు మనకి. కానీ చూస్తే బాధేస్తుంది, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి, ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు. కరెక్ట్. చూద్దాం మరి అట్లీస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో మనకి ఏమైనా వాళ్ళకి రిలీఫ్ వస్తుందో వేచి చూడాలి. ఎస్. నెక్స్ట్ అంశం సార్, షీ జిన్పింగ్, చైనా అధినేత షీ జిన్పింగ్ బైడెన్ని కలిశారు పెరూలో. ఏపీఈసీ ఎకనామిక్ లీడర్స్ మీటింగ్లో ఆయన కలిసినప్పుడు 4 రెడ్ లైన్స్ గురించి ప్రస్తావించారు. 4 రెడ్ లైన్స్ని మీరు అధిగమించకూడదు అని షీ జిన్పింగ్ చెప్పినట్టుగా కథనం. 4 ఒకటి ఏంటంటే తైవాన్ విషయము, రెండోది డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్, అండ్ చైనాస్ పాత్ అండ్ సిస్టమ్ అండ్ ద కంట్రీస్ రైట్స్ టు డెవలప్మెంట్ అని అంటున్నారు. సో ఈ రెడ్ లైన్స్ క్రాస్ చేయొద్దు అని యూఎస్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా, ఆల్మోస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా బైడెన్కి ఉన్న విషయం ఉంది. షీ జిన్పింగ్ రెడ్ లైన్స్ని మీరు ఎట్లా చూస్తారు? నిజానికి షీ జిన్పింగ్కి రెడ్ లైన్స్ ఏం లేవా? అంటే ఆయన ఎవరికి ఇస్తున్నాడు వార్నింగ్? బైడెన్ ఎనీవే 20 రోజులు 30 నెలన్నర లోపల దిగిపోతున్నాడు ఆయన. అంతే. ఆయనకి వార్నింగ్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఇటువంటి వార్నింగ్ ట్రంప్కి ఇవ్వగలడా షీ జిన్పింగ్? అవును. ట్రంప్ ఏమైనా పట్టించుకుంటాడా? కాబట్టి ఇది వాళ్ళ ఆఫీషియల్ స్టాండ్ అని తెలియజేస్తున్నాడు అంతే. రాబోయే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తుగా వార్నింగ్ కింద మనం భావించాలి. ఇది తైవాన్కి సంబంధించి మీరు మమ్మల్ని జోక్యం చేసుకోకండి అని. ట్రంప్ ఎవడి మాట వింటాడు? ఆయన ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నటువంటి మార్కో రూబియో దగ్గర నుంచి తీసుకొని, తులసి గబార్డ్ దగ్గర నుంచి తీసుకొని, మనకు ఆయన దగ్గర ఉన్న మొత్తం క్యాబినెట్ కంప్లీట్గా యాంటీ చైనా క్యాబినెట్ ఉంది ఆయన దగ్గర. కాబట్టి దానికి ముందస్తుగా బెదిరింపు చర్యగా ఈ స్టేట్మెంట్కి చూడాలి, కానీ అంతకు మించి ఏమీ లేదు. రేపటి రోజు ట్రంప్ వస్తే కనుక తప్పకుండా తైవాన్ని సపోర్ట్ చేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తారు. చైనా మీద టారిఫ్స్ వేస్తారు. ఈరోజు ఆయన ట్వీట్లో మనం చూసాం, మెక్సికో కెనడాకి 25% టారిఫ్స్ వేస్తామంటేనే వాళ్ళు వణుకుతున్నారు. వాళ్ళు చైనా మీద 60% టారిఫ్ వేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. సరే, మన మీద కూడా ఉంటుంది 10% టారిఫ్, భారతదేశం మీద కూడా వస్తుంది. కానీ ఈ మూడిట్లో కంపేర్ చేస్తే మనం చాలా కింద ఎక్కడో ఉన్నాం, 10% కాబట్టి వీఆర్ ఓకే. వాళ్ళకి 60% చైనా మీద టారిఫ్ అయిపోతున్నాడు ఆయన. సో ఇటువంటి చర్యలు ఆయన చాలా స్ట్రిక్ట్గా తీసుకోబోతున్నాడు ఆయన. ప్లస్ ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అఫీషియలీ చైనా బ్యాన్ చేసినటువంటి వ్యక్తి. సో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఏమవుతుంది. ఈ రెడ్ లైన్స్ అన్నీ మరి ట్రంప్ మీద ఏం పని చేస్తాయో చూద్దాం. ట్రంప్తో డీల్ చేయాలంటే ట్రాన్సాక్షన్గా డీల్ చేయాలి. సో వీళ్ళు కనుక వాళ్ళ బిజినెస్కి, అమెరికన్ బిజినెసెస్కి లాభసాటిగా షీ జిన్పింగ్ ఏమైనా ప్రవర్తిస్తే ఈ రెడ్ లైన్స్ అన్నింటినీ ట్రంప్ గౌరవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా తను దుందుడుకు చర్యలు చేసుకుంటూ వెళ్ళాడంటే కనుక షీ జిన్పింగ్ ఈ టారిఫ్లు కావచ్చు, ఇతరత్ర ఏ ప్రెషర్ అయినా పెట్టడానికి ట్రంప్ వెనకాడ్డు.
కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి అమెరికా ఎలా స్పందిస్తుందో ట్రంప్ హయాంలో మనం వేచి చూద్దాం. రైట్ సార్, ఇక డానిష్ మిలిటరీ చైనీస్ వెజిల్ని గుర్తించినట్టుగా ప్రకటించింది. సో బేసికల్లీ చైనా, స్వీడన్, జర్మనీ, యూరోపియన్ దేశాల మధ్య నిఘాకు ప్రయత్నం చేస్తోందా? ఆల్రెడీ ట్రేడ్ వార్ నడుస్తున్న టైంలో ఈ వెజల్ని గుర్తించామని వచ్చిన స్టేట్మెంట్ అసలు యాక్చువల్లీ ఇది ఒక చిన్న న్యూస్ కథనమే, ఇది జస్ట్ ఒక వార్త మాత్రమే. బట్ దీని వెనకాల జరుగుతున్న కనెక్టింగ్ డాట్స్ గురించే మీరు చెప్తే బాగుంటుంది. అంటే ఇది ఒకటే కాదు, చాలా జరుగుతున్నా వీళ్ళ స్పై షిప్స్ మనకి ఇండియన్ ఓషన్లోకి రెగ్యులర్గా వస్తున్నాయి. వాళ్ళ బలూన్స్ అమెరికా మీద వెళ్ళాయి, అమెరికాకు వెళ్ళాయి. కరెక్ట్. వాళ్ళ బలూన్స్ మన అండమాన్ కమాండ్ మీద వెళ్ళింది అది. కరెక్ట్. సో తర్వాత ఇది జరుగుతోంది. సో వీళ్ళు కంటిన్యూస్గా ప్రపంచవ్యాప్తంగా విజిలెన్స్ పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. కంబోడియాలో వాళ్ళు ఆల్రెడీ ఒక వాళ్ళ నేవల్ బేస్ పెట్టుకున్నారు. వాళ్ళు క్యూబాలో నేవల్ బేస్ పెట్టుకున్నారు. తర్వాత మనకు జిబోటీలో వాళ్ళకి బేస్ ఉన్నది. సో వాళ్ళ రీచ్ని పెంచుకునే దిశగా వాళ్ళు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా ఓపెన్గా చేస్తుంది, వీళ్ళు ఓపెన్గా కాకుండా సీక్రెట్గా చేస్తున్నారు వీళ్ళు, అదొకటే తేడా. కానీ అక్కడ కేబుల్ కట్ అయిన దానికి చైనాకి ఏమైనా లింక్ ఉందా అని అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు జర్మనీ ఎలక్షన్స్కి పోబోతోంది. రాబోయే 2-3 నెలల్లో మార్చిలో ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ముందస్తుగా ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు వాళ్ళు. సో ఈ యూరోప్లో యాంటీ చైనా గాలులు ఏదైతే వీస్తున్నాయో దానికి వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేసే దిశగా చైనా ప్రయత్నం చేస్తుంది. ఈ కేబుల్ కట్ చేయడం అన్నది వాళ్ళ కమ్యూనికేషన్స్ కట్ అయితే కనుక వాళ్ళ డిపెండెన్సీ బహుశా మళ్ళీ చైనా మీద ఉండేటువంటి ప్రమాదం ఎక్కువ ఉంది. ఎందుకంటే చైనా చీప్ ప్రొడక్ట్స్ వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఇవ్వగలదు, చాలా ఇవ్వగలదు వాడికి. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఈ ఎలక్షన్స్ మీద ఎలా ప్రభావం చూపించబోతున్నారు, యూరోపియన్ పాలసీ మీద ఎలా ప్రభావం చూపించబోతున్నారు, ఇవన్నీ కూడా ఈ స్పై షిప్స్ ఏమైనా దాని అక్కడ మానిటర్ చేస్తూ చైనాకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏమైనా చేస్తున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న పుడుతోంది. కరెక్ట్. నిజంగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇది మరి సత్యాసత్యాలు బయటకు వస్తాయా లేదనే పెద్ద ప్రశ్న. ఈ రోజుదా కూడా నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఎవరు పేల్చారో అఫీషియల్గా ఎవరు చెప్పట్లేదు. కరెక్ట్. రష్యాని బ్లేమ్ చేశారు ఫస్ట్, క్లెయిమ్ వాళ్ళకు ఉంది అంతే. రష్యాని బ్లేమ్ చేసి వదిలేశారు ఫస్ట్. తర్వాత ఏం తేలుతోంది, యుక్రెయిన్ బహుశా టెర్రరిస్టులు పెట్టి చంపారంట, దాన్ని పేల్చారని అంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే రష్యన్ క్లెయిమ్ ఏంటి, అమెరికానే పేల్చింది ఇది అంటున్నారు. ఈ పైప్ లైన్ పేల్చడం వల్ల కంప్లీట్గా రష్యన్ సప్లై తగ్గిపోతుంది కాబట్టి అమెరికా మీద డిపెండెన్స్ పెరుగుతుంది కాబట్టి దాని దృష్ట్యా వీళ్ళు చేశారు అని అంటున్నారు. డెన్మార్క్, స్వీడన్ వీళ్ళు కలిసి, జర్మనీ కలిసి చేసినటువంటి స్టడీ ఈ రోజు దాకా బయటికి రాలేదు. అదే పరిస్థితి ఇక్కడ కూడా కాబోతుంది. మరి చైనా దీనిలో ఇన్వాల్వ్ అయిందా లేదా అని ఎవరు చెప్పాలి? ఈ షిప్ని క్యాప్చర్ చేశారు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఈ ఏవైతే యాక్చువల్ సత్యాసత్యాలు ఉన్నాయో బహుశా బయటికి తీసుకురారు వాళ్ళు. ఎందుకంటే లీడర్షిప్ అందరూ కాంప్రమైజ్ ఉన్నారు. మనం అర్సలా వండర్లేన్ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ కావచ్చు, లేదా ఒలాఫ్ షుల్ట్జ్ కావచ్చు, ఎస్పెషలీ ఒలాఫ్ షుల్ట్జ్ కంటే ముందరున్నటువంటి ఛాన్సలర్ అంజెలా మెర్కెల్ కంప్లీట్గా చైనా తొత్తుగా వ్యవహరించింది ఆవిడ. కాబట్టి ఇటువంటివి చైనీస్ ఇంట్రెస్ట్ అక్కడ అన్నీ ఉన్నాయి. కాబట్టి నిజంగా ఈ రిపోర్ట్ బయటకు వస్తుందా, చైనా చేసినటువంటి చర్యలు బయట ఎవరైనా తీసుకురాగలరా అనేది పెద్ద ప్రశ్న. చూద్దాం రాబోయే రోజుల్లో వీళ్ళు ఏ రిపోర్ట్స్ వస్తాయో బయటకు చూద్దాం. ఎస్ సార్, ఈ వారం గ్లోబల్ రౌండప్లో వెస్టర్న్ హిపోక్రసీలోకి వెళదాం. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు కలిగి ఉన్న నేపథ్యం ఉంది, దానికి సంబంధించిన సెగ్మెంట్లోకి వెళదాం. అందులో నాకు 2 అంశాలు, యాక్చువల్లీ నేను ఇది వెస్టర్న్ హిపోక్రసీ కిందకే నేను ఈ 2 వార్తలు ఉన్నాయి, దాంట్లో ఇంకొంచెం విశ్లేషణ కూడా మీరు జోడించండి. బట్ మేజర్గా 2 అంశాలు ఏంటంటే, ఒకటి యూరోపియన్ యూనియన్ రష్యా ఉపయోగిస్తున్న డ్రోన్లకు సంబంధించి చైనీస్ డ్రోన్స్ని రష్యా ఉపయోగిస్తుందన్న విషయం గురించి మాట్లాడింది, వాళ్ళు చెప్పారు. అండ్ అంతేకాదు వాళ్ళు ఒక రష్యా జిన్జియాంగ్ ప్రావిన్స్లో, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి సీక్రెట్ వెపన్స్ని తయారు చేస్తోంది రష్యా, అక్కడ ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు అనేది వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్లో బయటకు తీసుకొచ్చినారని చెప్పి రైటర్స్ పబ్లిష్ చేసింది ఒకటి. సో ఇదొక అంశం. దీని వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, యాక్చువల్లీ మరి యుక్రెయిన్కి పూర్తిగా నేటో సపోర్ట్ చేయొచ్చు, ఈ యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ చేయొచ్చు, కానీ బట్ రష్యాకి చైనా సపోర్ట్ చేస్తే తప్పేంటి అనేది ఒక క్వశ్చన్ ఉంది. సరే, 2 చైనా అనే కల్ప్రిట్, దాని గురించి నేను వేరే మనం మాట్లాడుతూనే ఉంటాం, కానీ బట్ ఆలోచనలు ఒకరిని నిర్దేశిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఒక పాయింట్. రెండోది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నెతన్యాహుకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. నెతన్యాహు పైన అరెస్ట్ వారెంట్ అంటే ఇది యాంటీ సెమెటిక్ అని ఆయన ఆల్రెడీ చెప్తూ ఉన్నాడు. అండ్ బట్ బైడెన్ ఇలా యుఎస్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం కూడా మొదటి నుంచి కూడా పాలసీ ప్రకారం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. బట్ ఈ అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేయడం ఏంటి? కొన్ని దేశాలేమో ఆయనను అరెస్ట్ చేస్తామని కూడా ప్రకటిస్తున్నాయి. సో ఎవరు కరెక్టు, ఎవరు కాదు, ఏ స్టాండ్ కరెక్టు, ఏ స్టాండ్ కరెక్ట్ కాదు, ఒకసారి ఇవన్నిటి గురించి చెప్తారా? మేమేది చెప్తే ఆ స్టాండ్ కరెక్ట్.
అంతే, ఇక మీరేం మాట్లాడినా మీరేమని అనుకోండి, మీరు మా స్టాండ్కి విరుద్ధంగా మీరు ఉంటే మీరు తప్పు. సింపుల్ లాజిక్ వాళ్ళది, అంతే. అదే వాళ్ళ హిపోక్రసీ. ఇప్పుడు ఫస్ట్ కేసు చూద్దాం మనం. రష్యాలో లాంగ్ రేంజ్ మిసైల్స్ కొట్టడానికి వీలు లేదు అని యుక్రెయిన్ మీద ఇంతవరకు రెస్ట్రిక్షన్స్ ఉండినాయి. జో బైడెన్ వెళ్ళిపోతూ ఆ పర్మిషన్ ఇచ్చాడు. ఎవరికి? మన జెలెన్స్కీకి. జెలెన్స్కీ ఏం చేశాడంటే వాళ్ళ ఆర్మ్స్ డంప్ మీద అతను అటాక్ చేశాడు. లాంగ్ రేంజ్ మిసైల్ కొట్టి దాని మీద దాడులు చేశాడు. రష్యా లోపలికి వెళ్ళి దాడి చేశాడు అతను. ఇమ్మీడియట్గా రష్యా రిటాలియేట్ చేసి కన్జలాన్ అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి హైపర్సానిక్ మిసైల్స్ దాడి మొదలుపెట్టాడు దీని మీద. ఎవరి మీద? మన యుక్రెయిన్ మీద. అలాగే కొన్ని హై సోఫిస్టికేటెడ్ డ్రోన్స్ అటాక్ కూడా మొదలుపెట్టాడు అతను. ఈ డ్రోన్స్ చైనా నుంచి వచ్చాయని తెలుస్తుంది. మీరేమో వాళ్ళకి బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీరు ఆయుధాలు వాళ్ళకి యుక్రెయిన్ సప్లై చేయొచ్చు. రష్యా మాత్రం ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవడానికి వీలు లేదా? రష్యా ఏం చేసిందంటే ఇప్పుడు కొరియన్ సోల్జర్స్ని, నార్త్ కొరియా సోల్జర్స్ తీసుకొచ్చి వాళ్ళని వాడుకుంటోంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏమొచ్చిందంటే యమన్ నుంచి హౌతీలను కూడా తీసుకుంటోంది రష్యా యుక్రెయిన్కి వ్యతిరేకంగా. సో ఇవంతా కూడా ఏంటంటే కనుక మేము యూరోపియన్ యూనియను, తర్వాత వెస్టర్న్ ప్రపంచము, అమెరికా యుక్రెయిన్ సపోర్ట్ చేస్తే ఇది మేము చేసేది కరెక్ట్. కానీ ఆ రష్యా ఎవరి దగ్గరైనా సమర్థన తీసుకొని వేరే దేశాల నుంచి తీసుకొస్తే మాత్రం టెర్రరిస్ట్ యాక్టివిటీ అది. ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తున్నారు. దానికి వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటంటే ఇతను డిక్టేటర్, మేము డెమోక్రసీలను సపోర్ట్ చేస్తాము, డెమోక్రసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి షీ జిన్పింగ్ కావచ్చు లేదా వ్లాడిమిర్ పుటిన్ కావచ్చు, వీళ్ళు టెర్రరిస్ట్ కాబట్టి వీళ్ళని మేము సమర్థించము అని ఒక జస్టిఫికేషన్ వీళ్ళు దానికి ఇస్తారు వాళ్ళు. మరి అలా అయితే ఐసీసీ ఒక డెమోక్రటికల్ ఎలక్టెడ్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ మీద వారెంట్ ఇష్యూ చేసింది కదా, దాని గురించి ఏమంటారు? ఇదే ఐసీసీ వ్లాడిమిర్ పుటిన్కి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే వీళ్ళందరూ వావా అని చెప్పి చప్పట్లు కొట్టారు వీళ్ళందరూ. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు మీద వారెంట్ ఇష్యూ చేయగానే దాన్ని ఖండిస్తూ అమెరికా దాని స్టేట్మెంట్. సరే, కెనడా కావచ్చు, లేక మనకు ఫ్రాన్స్ కావచ్చు, ఇటువంటి కొన్ని దేశాలు మేము బెంజమిన్ నెతన్యాహు మా దేశంకి వస్తే మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఐసీఐసీ అనేది ఒక పెద్ద ఫ్రాడ్. భారతదేశం దాంట్లో మెంబర్షిప్ కూడా లేదు, మనం దాని దగ్గర కూడా పోలేదు. మనం దాని మెంబర్ కానటువంటి వాళ్ళని మీద కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి కొన్ని అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కనుక ఆదేశం ఇస్తే అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు. లేదా వీళ్ళలో సభ్యత్వం తీసుకున్నటువంటి దేశాల మీద సభ్యత్వం లేనటువంటి దేశాలు దాడి చేస్తే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు. ఈ రెండు విషయాలు కాదు, గాజా లీగలీ ఇజ్రాయెల్లో భూభాగం అది. కాబట్టి గాజాకి ఐసీసీలో మెంబర్షిప్ లేదు. ఆ బెంజమిన్ నెతన్యాహు మీద ఎలా అతను వారెంట్ ఇష్యూ చేయగలరు వాళ్ళు? రెండవది, వీళ్ళిద్దరూ యోన్ గాంటర్ తర్వాత మనకు బెంజమిన్ నెతన్యాహు వీళ్ళిద్దరి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి డైఫ్ అని చెప్పి మొహమ్మద్ డైఫ్ అని చెప్పేసి హమాస్కి సంబంధించిన ఒక లీడర్ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అంటే బ్యాలెన్సింగ్ చేస్తున్నాం చూడు, ఇద్దరిని మేము జెనోసైడ్లో ఫిక్స్ చేశామని చెప్పే ఒక ఏమంటారంటే ఒక మూర్ఖపు పని చేశారు. మూర్ఖపు కాదు, దీన్ని ఏమంటారు, అసహ్యమైన పని చేశారు. అతను ఎవరు? ఆ మహమ్మద్ డైఫ్ అన్న అతని వ్యక్తి అతను ఎప్పుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తి మీద మీరు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన అర్థం ఉందా? కరెక్ట్. ఎంత హిపోక్రసీ అంటే హిపోక్రసీ చూడొచ్చు మనం. ప్లస్ దీన్ని ఈ దేశాలే చాలా ఇగ్నోర్ చేశాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్రికాలో వీళ్ళ టార్గెట్ అంతా ఆఫ్రికాలో చాలా డిక్టేటర్స్ మీద వీళ్ళు ఐసీసీ వారెంట్స్ ఇష్యూ చేశారు. కానీ ఎవరి మీదైతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారో వాళ్ళని ఈ ఐసీసీ సభ్యత్వం ఉన్నటువంటి ఎన్నో దేశాలు వాళ్ళ దేశానికి వస్తే కనుక అఫీషియల్గా వాళ్ళని యాక్సెప్ట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. సో ఐసీసీకి ఎంతటి విలువ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అది ఇంతటి ఇజ్రాయెల్ అటువంటి దేశం మీద వీళ్ళు టార్గెట్ చేశారంటే ఎంత వాళ్ళలో ఉన్నటువంటి ఇదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే బెంజమిన్ నెతన్యాహు ఇది యాంటీ సెమెటిక్ అని చిన్న స్టేట్మెంట్ అది. సో రేపటి రోజు మోదీ మీద కూడా వాళ్ళు ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు చేసి జెనోసైడ్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళు వారెంట్ ఇష్యూ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే నీకు జ్యూరిస్డిక్షనే లేదు, జ్యూరిస్డిక్షన్ లేకుండా నువ్వు అరెస్ట్ వారెంట్ ఎలా ఇష్యూ చేస్తున్నావు? ఇది ఒక పెద్ద ప్రశ్న. రెండవది, నిజంగా జెనోసైడ్ గురించి మాట్లాడాలంటే మనకు సిరియాలో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో లక్షల మందిని మీ కొత్త కొత్త బాంబుల ఎక్స్పెరిమెంట్స్ తోటి చంపినటువంటి అమెరికా మీద మీరు ఎందుకు వారెంట్స్ ఇష్యూ చేయట్లేదు? అమెరికా ఏం చేసిందంటే వాళ్ళు ఒక చట్టం తెచ్చారు. జార్జ్ బుష్ ఉన్నప్పుడే చట్టం తెచ్చాడు. ఐసీసీ కనుక మా మిలిటరీ, మా సివిలియన్, మా అడ్మినిస్ట్రేషన్ వ్యతిరేకంగా, మా ఆర్గనైజేషన్ వ్యతిరేకంగా ఏమైనా కనుక వారెంట్ ఇష్యూ చేస్తే ఎవరెవరు ఇష్యూ చేశారో వాళ్ళ ఫ్యామిలీని అందరినీ మేము బ్యాన్ చేస్తామని పెట్టారు. అది పరిస్థితి ఈరోజు. అటువంటి పరిస్థితే ఈవెన్ ఇజ్రాయెల్ కూడా చేసింది. మనకు
యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటారెస్ని బ్యాన్ చేశారు వాళ్ళు, పర్సనల్ నాన్ కింద డిక్లేర్ చేశారు. కానీ ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. అమెరికా బ్యాన్ చేస్తే కనుక దానికి ఇంపాక్ట్ ఉంటుంది, ఇజ్రాయెల్ చేస్తే ఎవరు పట్టించుకోరు. అందుకని ఇజ్రాయెల్ మీద ఈ ఒత్తిడి తీసుకురావడం అంటే ప్రపంచవ్యాప్తంగా యాంటీ సెమిటిజం ఎంత చరమ స్థాయికి వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. అంటే మనకు హిట్లర్ కంటే ముందరే యాంటీ సెమిటిజం అనేది యూరోప్లో చాలా డీప్గా ఉండింది. అది ఏదో హిట్లరే యాంటీ సెమిటిజం అతనే చంపాడని అనుకోకూడదు. బోత్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ రెండు మతాల్లో కూడా జ్యూస్ని హేట్రెడ్ అన్నది వాళ్ళ మతాల్లోనే ఉన్నది. అది అవును, సుమారు 1000 సంవత్సరాలు వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. 2000 సంవత్సరాలు క్రిస్టియానిటీ ఉన్నప్పటి నుంచి 1000 సంవత్సరాలు ఓన్లీ ముస్లిమ్స్. ఇస్లాం వచ్చిన తర్వాత అంతకంటే ముందరే నడుస్తుంది ఈ కార్యక్రమం. అంటే క్రిస్టియానిటీ వచ్చినప్పటి నుంచి జీసస్ క్రైస్ట్ చావుకి క్రూసిఫికేషన్ కారకులు జ్యూస్ అని చెప్పేసి వాళ్ళ మీద హేట్రెడ్ ఉంది. హిట్లర్ ఎందుకు జ్యూస్ని చంపాడు? అతను ట్రూ క్రిస్టియన్ కాబట్టి చంపాడు. జీసస్ క్రైస్ట్ని సిలువ వేసినటువంటి జాతిని నేను నిర్మూలిస్తానని కంకణం కట్టుకొని చేశాడు అతను. ఈ ముస్లిమ్స్ ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కన్వర్ట్ అవ్వడానికి రెసిస్ట్ చేశారు, వీళ్ళు యుద్ధాలు చేశారు, చనిపోయారు, చాలా నష్టపోయారు. కానీ వాళ్ళు మతం మారలేదు చాలా మటుకు. మీరు మతం మారనంత వరకు వీళ్ళని చంపండి అని చెప్పి వాళ్ళ గ్రంథాలు రాసుకున్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఒక జూ కనుక కనిపిస్తే రాళ్ళు చెట్లు దాని వెనకాల దాచుకున్నటువంటి నా వెనకాల జూ ఉన్నాడు అని చెప్పి నోరు తెరిచి వాళ్ళు అరుస్తాయి, మీరు వెళ్ళి వాళ్ళని చంపండి అని చెప్పి వాళ్ళ పుస్తకాలు రాసున్నాయి. అందుకని ఈ రెండు మతాలకి జ్యూస్ అంటే హేట్రెడ్. కరెక్ట్. అందుకని ఈ జరుగుతున్నవన్నీ కూడాను దాని బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి. ఈ హిపోక్రసీ అంతా కూడాను కంప్లీట్ వాళ్ళు ఏది నిర్ణయిస్తే అది సత్యము, మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తే అసత్యం అన్న దిశగా వీళ్ళ హిపోక్రసీ అనేది మనం చూడొచ్చు. సార్, ఈ వారం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో ఇదే అంశం గురించి మనం మాట్లాడాల్సింది ఉంది. అలాంటిది ఒక డెవలప్మెంటే ఉంది. అదేంటంటే పాశ్చాత్య దేశాలు ఎలా కుప్పకూలిపోతున్నాయి, వాళ్ళ సమాజాలు ఎలా క్షీణిస్తున్నాయన్న ఒక సెగ్మెంట్ మనం చూస్తూ ఉన్నాము. ప్రతి వారం కూడా గ్లోబల్ రౌండప్లో ఏదో ఒక అంశం గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ వారం జర్మనీ మినిస్టర్ ఒకరు అండ్ బెర్లిన్కి సంబంధించిన పోలీస్ చీఫ్ చెప్పిన మాట ఇది. జ్యూస్ అండ్ గేస్ ఇద్దరు కూడా మీరు మీ ఐడెంటిటీని బయటకు డిస్క్లోజ్ చేయకండి, బయటకు చెప్పకండి. ఎందుకంటే ముస్లిం మెజారిటీ ఏరియాల్లో కనుక మీరు ఉన్నట్లయితే మీరు మీ ఐడెంటిటీని బయటకు బహిర్గతం చేయకండి, చేస్తే కనుక మీ ప్రాణాలకే ప్రమాదం అని ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. సో ఇది చాలా బహిరంగంగానే చెప్తున్నారు, ఓపెన్ సీక్రెట్ ఇది, ఇందులో ఏం లేదు. ఎందుకంటే ముస్లిం మెజారిటీ ఏరియాస్లో వీళ్ళు కనబడితే వీళ్ళు ఉన్నారు అంటే జ్యూస్ కానీ గేస్ కానీ వీటన్నిటిని వ్యతిరేకిస్తారు వాళ్ళు అనేది వాళ్ళు చెప్తున్న అంశం. అండ్ ఇదొక అంశం ఉంది. రెండవ అంశం ఏంటంటే యుఎస్లోని డెలావరే స్టేట్కి సంబంధించినటువంటి రీసెంట్గా ఎలక్ట్ అయినటువంటి కాంగ్రెస్ మెంబర్ ట్రాన్స్జెండర్, లిటరల్లీ తను ట్రాన్స్జెండర్ అని బహిరంగంగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ట్రాన్స్జెండర్గా ఎన్నికైన నేపథ్యంలో అక్కడ అందులో యూజ్ చేసే బాత్రూమ్కి సంబంధించి బాత్రూమ్ని యూజ్ చేసే విషయంలో రిపబ్లికన్ వాళ్ళు పర్టికులర్ తన ఐడెంటిఫై చేసుకున్నారో తర్వాత బయాలజికల్గా ఉన్న బాత్రూమ్ని యూజ్ చేయాలి, కానీ ఏదైతే ఐడెంటిఫై చేసుకున్నారో ఆ బాత్రూమ్ యూజ్ చేయడానికి వీలు లేదని ఒక బిల్లే పాస్ చేసిన పరిస్థితి. సో ఎక్కడి బాత్రూమ్ యూసేజ్ గురించి కూడా ఇంతగా జరుగుతుంది అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్లో వీటిల్లో. సో ఈ రెండు అంశాలు మనం మాట్లాడదాం సార్ ప్లీజ్. సో మొదటిది మనం చూస్తే కనుక బర్లిన్లో యూరోప్లో జరుగుతున్నటువంటిది, జర్మనీలో జరిగినటువంటి విషయం మనం చూసామంటే అదే క్రిస్టియన్స్ ఉన్నటువంటి జర్మన్స్ ఉన్నటువంటి మెజారిటీ ప్రాంతంలో కొంతమంది మైనారిటీ అరబ్స్ ముస్లిమ్స్ ఉన్నారంటే వీళ్ళు గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని మోకాళ్ళ కింద కుర్తాలు వేసుకొని వీళ్ళు మాస్కులుగా వెళ్ళి అక్కడ అరుస్తూ ఉంటే వాళ్ళని ఎవరేం అనట్లేదే. వాళ్ళ ముస్లిం ఐడెంటిటీని మీరు దాచిపెట్టుకొని మీరు వెళ్ళండి అని వాళ్ళకి ఎందుకో మీరు చెప్పట్లేదు. అంటే మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్న ప్రాంతంలో ముస్లిమ్స్ సేఫ్గానే ఉన్నారు కదా, అదే మెజారిటీ ముస్లిమ్స్ ఉన్న దగ్గర గేస్ జ్యూస్ ఎందుకు సేఫ్గా లేరు? అంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కదా. దానికి మీరు వాళ్ళని మీ ఐడెంటిటీని మీరు దాన్ని దాచిపెట్టి మీరు వెళ్ళండి అనడంలో ఉద్దేశం ఏంటి? అంటే మీ ఇంక్లూజివ్నెస్ ఒక ముస్లిమ్స్కి మాత్రమే పరిమితమైందా? మీ ఇంక్లూజివ్నెస్ మీ కోర్ జర్మన్ జ్యూస్కి, తర్వాత ఈ గేస్ అంటామా లేదా మన LGBTQ అంటామా వాళ్ళకి వర్తించదా అది? అంటే కంప్లీట్ ఇస్లామైజేషన్ ఆఫ్ యూరోప్ మనం చూస్తున్నాం ఈరోజు. అంటే వాళ్ళకు ఒక న్యాయం మీకు ఒక న్యాయం ఎలా ఉంటుంది? వాళ్ళు మీ ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్నప్పుడు మీరు వాళ్ళ ప్రాంతాల్లో ఎందుకు సురక్షితంగా లేరు? ఇది మీలో దోషం, వాళ్ళది కాదు. వాళ్ళు చేస్తున్నారు.
వాళ్ళకు చట్టం మీద న్యాయం మీద వాళ్ళకు భయం ఎందుకు లేదు అంటే కనుక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు కాబట్టి మీరు సఫర్ అవుతున్నారు. వాళ్ళని పర్మిట్ చేసింది ఎవరు? యాంజెలా మెర్కెల్. లక్షలాది మంది ఇల్లీగల్గా మీ దేశంలో వచ్చి సెటిల్ అయింది. కారణం ఎవరు? మీ పాలిటిక్స్ వల్ల చేశారు మీరు. ఈరోజు దాని యొక్క పరిణామాలు మీరు చూస్తున్నారు. మీరు అంటే ఈరోజు మా దేశంలో గే పెరేడ్ జరుగుతుంది బెర్లిన్ గే పెరేడ్ అనేది చాలా ఫేమస్. అటువంటిది మీరు వాళ్ళ మెజారిటీ ఉన్న ప్రాంతంలో మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? జ్యూస్ని మీరు ఆల్రెడీ హిట్లర్ టైంలో పర్సిక్యూట్ చేసి చంపారు, దానికి మేము చాలా బాధ్యులం అని చెప్పి మీరు దానికి ఒక ఇదేమంటే పశ్చాత్తాపంగా చట్టం చేసుకుంది జర్మనీ. యాంటీ సెమిటిజం ఎవరు చేసినా చాలా కఠినంగా శిక్షిస్తారు వాళ్ళని. హెకెన్ క్రూజ్, మనకు హిట్లర్కి సంబంధించినటువంటి హెకెన్ క్రూజ్ క్రికెట్ క్రాస్ ఏదైతే ఉంటుందో అది కనుక డిస్ప్లే చేసి నాజీ సెల్యూట్లు చేస్తే కనుక అరెస్ట్ చేస్తుంది ఆ దేశం. కానీ అదే జ్యూస్కి రక్షణ లేకుండా మీరు ముస్లిం మెజారిటీ ఏరియాస్కి వెళ్తే కనుక మీ జూయిష్ ఐడెంటిటీని మీరు కవర్ చేసుకొని వెళ్ళండి అని ఎందుకు చెప్తున్నారు మీరు? అంటే సమాజం ఎంత కొలాప్స్ అవుతుందో మనం చూడొచ్చు. అలాగే రెండవది నువ్వు చెప్పావు, రెండవ అంశం చూస్తే కనుక డెలావేర్ అన్నటువంటి ప్రాంతంలో ఒక ఫస్ట్ డెమోక్రాట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ట్రాన్స్జెండర్, బయాలజికల్ మేల్, అతను పురుషుడు కానీ తాను స్త్రీగా చెప్పుకుంటున్నాడు. అదేదో ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అనేదో ఐడెంటిటీ, అది మళ్ళీ జెండర్ ఫ్లూయిడిటీ అసలు మనకు ఫార్మర్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఓపెన్ కోర్టులో చెప్పాడు ఆయన, జెండర్ ఫ్లూయిడిటీ ఉంటుందని చెప్పాడు ఆయన. సో అటువంటి పరిస్థితి అమెరికాలో ఇంకెంత తీవ్ర స్థాయిలో అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి ఇతను స్త్రీల వాష్రూమ్ వాడతానని మొదలుపెట్టాడు. సో డెమోక్రాట్ పార్టీలో ఉన్నటువంటి ఈ పిచ్చితనాన్ని రిపబ్లికన్ పార్టీ దాన్ని తిప్పికొడుతూ సారా మెక్బ్రైడ్ అన్నటువంటి రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఆవిడ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఏంటంటే స్త్రీల బాత్రూమ్లలో కానీ, స్త్రీల లాకర్ రూమ్స్లో కానీ, స్త్రీల స్పేసెస్లో కానీ మీరు రావడానికి వీలు లేదు. మీరు పురుషులు అనుకుంటారా, స్త్రీలు అనుకుంటారా, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, బయోలాజికల్ వాష్రూమ్స్లోకి వెళ్ళాలి మీరు అని చట్టం తీసుకొచ్చారు. టాయిలెట్లు ఎవరు వాడాలి అని చట్టాలు చేసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు దేశం వచ్చిందంటే ఎంత దిగజారిందో ఆ దేశం మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. అంత అధపాతాళంకి వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం ఆల్మోస్ట్ కొన్ని నెలలుగా మనం ఈ సెగ్మెంట్ పెట్టుకున్నాం, ద కొలాప్స్ ఆఫ్ వెస్ట్రన్ సొసైటీ. ఈ పాశ్చాత్య ప్రపంచం అంతా ఎలా కొలాప్స్ అవుతోందో దానికి కారణం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సోకాల్డ్ సమాజాన్ని చీల్చి సమాజాన్ని వాళ్ళ అధీనంలో తీసుకోవాలన్న ప్రయత్నంలో సమాజం చీలిపోయిన తర్వాత వ్యక్తిని కూడా చీల్చడం మొదలుపెట్టడం అనేది మనం చూస్తున్నాం. దాని యొక్క పర్యవసానం ఈరోజు చూస్తున్నాం మనం. అందుకనే ఈరోజు అమెరికాలో ప్రజలందరూ కూడాను ఒక విధమైన తిరుగుబాటు చేసి డొనాల్డ్ ట్రంప్ని గెలిపించారు. డొనాల్డ్ ట్రంప్ అంటే పెద్ద ప్రేమ ఉన్నా లేకపోయినా డొనాల్డ్ ట్రంప్ని ఎందుకు గెలిపించుకున్నారు అంటే కనుక ఈ పిచ్చితనం వోకిజానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు కాబట్టి అందరికి ఓట్లు వేశారు. అంతే. అందుకని ఈవెన్ స్వింగ్ స్టేట్స్ అందరూ కూడా దానికి ఓట్లు పడ్డాయి. సరే, డెమోక్రాటిక్ స్టేట్స్ ఎలాగూ ఏం చేసినా కానీ వాళ్ళు రిపబ్లికన్స్ వ్యతిరేకంగా ఓటేస్తారు కాబట్టి వాళ్ళు వదిలేస్తే ఈ కొలాప్స్ అన్నది ఆపే దిశగా ట్రంప్కు ఓట్లు పడ్డాయి. ట్రంప్ ఫెయిల్ అయితే కనుక ఇంకా ఆ దేశాన్ని ఆపేటువంటి నాదుడు ఎవరు ఉండరు, కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. ఇవి మనం ఈ సెగ్మెంట్లో పదే ఎందుకు చెప్పుకుంటున్నామంటే అమెరికాలో ఏం జరిగినా భారతదేశంలో దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. కరెక్ట్గా. ఇవన్నీ ఇవన్నీ కూడా భారతదేశంలో రాబోతున్నాయి. ఆల్రెడీ మన కంపెనీలు, అమెరికన్ బేస్డ్ కంపెనీస్ అన్నిట్లో కూడాను ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి మన దేశంలో కూడా. అదే కాకుండా సమాజంలో, ప్రభుత్వంలో ఈ పాలసీస్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి అతీతంగా బ్యూరోక్రసీ ఈ పాలసీస్ని పుష్ చేయబోతున్నాయి. మనం మన కళ్ళతో చూడబోతున్నాం. అందుకనే మన ప్రజల్ని వార్నింగ్ ఇస్తూ మనం అప్రమత్తం చేసే దిశగా ఈ సెగ్మెంట్ మనం గ్లోబల్ రౌండర్లో పెట్టుకున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు మీరు ఓపిక్గా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. నిజంగా గ్లోబల్ రౌండప్ చూస్తున్న ప్రేక్షకులు చాలామంది మనతో చెప్తున్నది కూడా అదే. నిజానికి చాలా విషయాలు, మేము అమెరికాలో సెటిల్ అయినాము కానీ మాకు ఈ విషయాలు చాలా తెలియదన్న వాళ్ళు ఉన్నారు. యూరోప్లో ఉంటున్నాము కానీ ఈ ఇంపాక్ట్ గురించి తెలియదని చెబుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే, ఇక మన భారతదేశంలో ఉంటూ అసలు ప్రపంచ దేశాల పరిణామాలు, వాటి ప్రభావం భారత్పై ఏ విధంగా ఉంటుంది అన్నది తెలుసుకొని నిజంగా 10 మందికి చెబుతున్న టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు చాలామంది తారసపడుతూ ఉన్నారు. నిజానికి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని ప్రభావితం చేస్తున్నారు మీ విశ్లేషణ ద్వారా. అండ్ ఆ అవకాశం నేషనల్ స్టెప్కి ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సార్. ప్రతి వారం అంతే కొత్తగా ఉంటుంది, అంతే కొత్తగా దీన్ని నేను కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో చూశారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్. నిజానికి ఈ ప్రయత్నం తెలుగు మీడియాలో ఎవరూ చేయట్లేదు, ఒక నేషనలిస్ట్ హబ్ మాత్రమే చేస్తోంది. ఇంత సీరియస్గా ఈ అనేక విషయాల గురించి మేము మాట్లాడుతున్నాము, సీరియస్ సబ్జెక్ట్స్ గురించి ప్రస్తావిస్తూ ఉన్నాము. వీటిని 10 మందికి చేరవేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, జాతీయవాదులందరిపైన ఉందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.